జనరల్గా జైలు అనగానే సినిమాలో చూపిస్తున్నట్లు కొడతారని, వాళ్ళతో మరుగుదొడ్లు కడిగిస్తారని, లేదంటే బిగత పనులు చేస్తారు. ప్రజలు ఒక భావన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? పూర్తిగా తప్పు. జైలు అనేది ఒక రిఫర్మేషన్ సెంటర్. అది శిక్ష కాదు, మేము ఇచ్చేది శిక్షణ. జైలు సిబ్బంది వేధింపుల వల్లే నేను ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్లు దొరుకుతుంటాయి. రెగ్యులర్గా చేసినప్పటికీ అదే శిక్ష, ఫస్ట్ టైం చేసిన 1-2 ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ స్టేట్లో అన్ని జైల్స్ మూతబడి ఒకే ఒక్క జైలు సరిపోతుంది. జైల్లోనే ముషీరాబాద్ జైల్లోనే ప్లాన్లు జరిగేవి. బయట ఏం చేయాలని మర్డర్ చేయాలన్నా, లేదంటే వాళ్ళ యాక్టివిటీ చేయాలన్నా అక్కడే ప్లాన్లు జరిగేవని పోలీస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది ఎందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు? అది నక్సలైట్లు టెర్రరిస్టులు చేసింది కాదు, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక ఆఫీసరు. మీరు ముషీరాబాద్ జైల్లో పనిచేస్తున్నప్పుడు నయీం ఉండేవాడు. నయీం ఉండేవాడు. అంటే ఆయన యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేది? నయీం అంటే మీ ప్లాన్లన్నీ కూడా కోర్టుల దగ్గర జరుగుతాయి అంటారు, జైల్లో జరిగే అవకాశమే లేదు. ఎక్కడన్నా అంటే కోర్టుకు పోతున్నప్పుడు కూడా ఎస్కార్ట్ ఉంటారు. ఎస్కార్ట్ మా పోలీస్ కాదు, అది ఆర్మడ్ రిజర్వ్ పోలీసు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు కూడా జరుగుతుంటాయి ప్లాన్స్ కూడా. దాని మీద నియంత్రణ లేదు. గత 20-30 సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు చెప్తున్నాము. ఇలాంటి అచీవ్మెంట్స్ అన్ని కూడా చర్లపల్లి జైలు, హైటెక్ జైలుకి వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఏ సూపరింటెండెంట్గా నాకు అవకాశం దొరికింది. అంటే మీరు చెప్తున్నట్టు 350 మందిలో అప్పుడులో ఉన్న మొద్దులు సూరి కూడా జైల్లో ఉన్నారు. కార్ బాంబు కేసు అరెస్ట్ అయ్యొచ్చి. మొద్దు సీను కానీ, మద్దల చెరువు సూరి కానీ, ఇంకొకరు కానీ. మీరు చర్లపల్లి ఓపెన్ జైల్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఓపెన్ జైల్లో ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొచ్చారు? కడపలో ఫస్ట్ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేశాం. ఈరోజు ఉట్టి తెలంగాణలో 300 కోట్ల రూపాయల టర్నోవర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సొసైటీలో మానవ సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే జైలు అధికారులే, జైలు సిబ్బంది. కానీ వాళ్ళు చేసే సేవలకి గుర్తింపు లేకుండా పోతుంది. అంటే దీనికి ప్రధానంగా జైల్లో జరుగుతున్న అక్రమాలే ప్రభుత్వంకి ఒక చిన్న చూపు చూస్తుందని అనుకోవచ్చు కదా. జైల్లో జరిగిన అక్రమాలు అంటే జైల్లో సెల్ ఫోన్లు రావచ్చు, గంజాయి కానీ, మందు, ములాఖతులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి దీన్ని జైల్ డిపార్ట్మెంట్ మీద నెగిటివ్ పడకూడదని ఎందుకు అనుకోవచ్చు? చర్లపల్లి జైల్లో పనిచేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఇప్పుడు దొరకలేదు. టోటల్గా జీరో సెల్ ఫోన్ జైలుగా డిక్లేర్ చేశాను దాన్ని. అంటే మీరు వచ్చిన తర్వాత, రాకముందు? నేను వచ్చిన తర్వాత. మీరు ఉన్నప్పుడు ఒక డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నప్పుడు కూడా సెల్ ఫోన్స్ దొరికాయి, గంజా సప్లై అయింది. అంటే మీరు చెంచలగూడలో పనిచేస్తున్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మీ టైంలో ఉన్నారా లేదా? ఉన్నాడు. ఆయనకి ఎలాంటి ములాఖతులు ఇచ్చేవారు? ఆయన జైలు డిపార్ట్మెంట్ కరప్షన్ ఉందంటారా లేదంటారా? ఆల్మోస్ట్ నీల్. పొలంలో వెంకటేశ్వర రెడ్డి గారే జైల్లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు రిపోర్ట్ ఇచ్చేవారా కాదా? చాలామంది ఏమంటారంటే పొలంలో వెంకటేశ్వర రెడ్డి గారికి ఎవరితో పడదో వాళ్ళ విషయంలో డిపార్ట్మెంట్లో జరుగుతున్న అక్రమాలంటూ పేపర్కి ఇచ్చి, మీడియాకి ఇచ్చి ఆ వ్యక్తిని పూర్తిగా చిన్నభిన్నం చేసి ఆ వ్యక్తి మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తారు మీడియా ద్వారా అనేది బాగా ప్రధానంగా వినిపిస్తుంది. అది ఎంతవరకు? మీడియా ద్వారా బురద జల్లుతామా, మీడియా ద్వారా కరెక్షన్ చేస్తామా? చల్లపల్లి జైల్లో చెట్టు కింద తవ్వితే ఇన్ని సెల్ ఫోన్లు దొరికాయి ఒకసారి. ఆఫీసర్ మంచిగా ఉంటే, ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే ఇవేవి జరగవు. ఈవెన్ నేషనల్ పోలీస్ అకాడమీ కూడా బాసులను తయారు చేస్తుంది, లీడర్లను తయారు చేస్తుంది. సారీ టు సే, వాళ్ళ సిస్టమ్ని మార్చుకోవాలి, వాళ్ళ కోచింగ్ సిస్టమ్ని మార్చుకోవాలి, ఈ బాసిజం తగ్గించుకోవాలి. ఈ వ్యక్తి వల్ల డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుందని ఆఫీసర్ ఎవరున్నారు? మాకు ఐపీఎస్ ఆఫీసర్ అవసరమే లేదు. ఏఎన్ ముల్లా కమిటీ రిపోర్టు 35 years బ్యాకే ఇచ్చింది. జైల్ డిపార్ట్మెంట్కి పోలీస్ ఆఫీసర్ హెడ్గా ఉండకూడదు. జైల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే జైల్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తే జైల్లో సిస్టమ్ని డెవలప్ చేసుకుంటాడు. ఆయన కింద నుంచి పైకి వస్తాడు. కాబట్టి స్టాఫ్ ఒక జైల్ డిపార్ట్మెంటే కాదు కదా, ఫైర్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్, సిపి, మధ్యకాల సివిల్ సర్వీస్ అన్నిటికీ ఐపీఎస్ ఆఫీసర్సే. తప్పదు, రాంగ్. వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? అంటే ఇది ఒక జైల్ డిపార్ట్మెంట్ అంటారా, టోటల్గా అన్ని డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ప్రమేయం తప్పడుతుంది? నేను అందరి గురించి మాట్లాడాను. జైల్ డిపార్ట్మెంట్ వర్క్ మాత్రము ఇక్కడ మాకు ఐపీఎస్ ఆఫీసర్లతో అవసరం లేదు.
వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. గత వారం ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూసాం. ఈ వారం మరొక ఆఫీసర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూడబోతున్నాం. ఇతను కూడా పోలీస్ వాళ్ళలాగే కాకి డ్రెస్ వేస్తాడు, చేతిలో లాఠీ ఉంటుంది, నెత్తి మీద క్యాప్ ఉంటుంది. కానీ ఇతను పోలీస్ ఆఫీసర్ కాదు, ఇతను క్రిమినల్స్ మధ్యన ఉంటాడు. అంటే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపిన క్రిమినల్స్ మధ్యన ఉండే ఇతను జైలర్ నుండి సూపరింటెండెంట్ అయ్యారు. ఇతను నిత్యం క్రిమినల్స్ అంటే కరడుగట్టిన నేరస్తుల మధ్యన ఇతను ఉంటాడు. దాదాపు రకరకాల మనస్తత్వంలో ఉన్న క్రిమినల్స్ వస్తారు. అంటే వీధి రౌడీ దగ్గర నుండి, గల్లీలో ఉన్న చిన్న చిన్న స్నాచింగ్ చేసేవాడి దగ్గర నుండి, ఢిల్లీలో ఉన్న క్రిమినల్స్ వరకు ఉండే క్రిమినల్స్ మధ్య ఉండే ఒక జైలర్ ఇతను. అంటే జైలర్ అంటే ఒకసారి మీకు సినిమాలో చూపిస్తున్నట్లుగా క్రిమినల్స్ కొట్టడం, అదేవిధంగా వాళ్ళతో మరుగుదొడ్లు క్లీన్ చేయడం కాదు. ఒక జైలు అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ జైల్లో ఉన్న అధికారులు ఎలాంటి ప్రవర్తనలతో ఉంటారు, వాళ్ళ యొక్క సంఘర్షణ ఏ విధంగా ఉంటుంది, క్రిమినల్స్ మధ్యన వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు దాడి చేస్తే వీళ్ళు ఎలాగ బయటపడవచ్చు, లేదా వీళ్ళే వాళ్ళకి దాడి చేస్తారా అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇటీవల కాలంలో పదవీ విరమణ పొందిన ఒక జైలర్ సూపరింటెండెంట్, అంటే చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కేవీ రెడ్డి గారు, అంటే కె వెంకటేశ్వర రెడ్డి, కొలను వెంకటేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం ఈరోజు మన గెస్ట్. కొలను వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఎలాగున్నారండి? బాగున్నాం. ఓకే. ఈ మధ్యకాలం రిటైర్ అయినట్టున్నారు. 6 months. సార్, చర్లపల్లి జైలు సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో చర్లపల్లి జైలు, చంచలగూడ జైలు అంటే ఎవరికి తెలియదు, అంటే క్రిమినల్స్కి మాత్రం, మిగతా వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చర్లపల్లి జైలు అనేది గత దశాబ్ద కాలంగా పరిటాల రవి మర్డర్ కానీ, కారు బాంబు కేసు కానీ, ఏ పెద్ద క్రిమినల్స్ అయినా చర్లపల్లి జైలు, చంచలగూడ జైలు వెళ్ళాల్సిందే. అంటే జనరల్గా జైలు అనగానే సినిమాలో చూపిస్తున్నట్లుగా కొడతారని, వాళ్ళతో మరుగుదొడ్లు కడిగిస్తారని, లేదంటే బిగత పనులు చేయిస్తారు, వాళ్ళని ఒక యమలోకంలో ఏ విధంగా అయితే పాపలను శిక్షిస్తారో ఆ విధంగా శిక్షిస్తారు అనేది ప్రజల్లో ఒక భావన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? పూర్తిగా తప్పు. జైలు అనేది ఒక రిఫర్మేషన్ సెంటర్, ఒక రిహాబిలిటేషన్ సెంటర్, ఒక పరివర్తన కేంద్రం. ఇది ఒక స్కూల్ ఆఫ్ రిఫర్మేషన్స్. ఒక మానసిక పరివర్తనకి జైలు అనేది ఉపయోగపడుతుంది. సొసైటీలో ఇమడలేని వ్యక్తులను జైల్లో పెడతారు, దాన్ని తప్పు అని అంటాం మనం. ఆ తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడతారు. వారికి కావలసిన మానసిక పరివర్తనకు కావాల్సిన అన్ని రకాలమైన శిక్షణను ఇస్తాం మేము. అది శిక్ష కాదు, మేము ఇచ్చేది శిక్షణ. అక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉంటాయి, సోషల్ ట్రైనింగ్స్ ఉంటాయి, సైకలాజికల్ ట్రైనింగ్స్ ఉంటాయి. రకరకాల పద్ధతుల ద్వారా మనిషికి, ఒక్కొక్క వ్యక్తిత్వానికి తగ్గ విధంగా మేము వాళ్ళని మోల్డ్ చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తుంటాం. అంటే మీరు చెప్తున్నారు జైలు అనేది శిక్షణ కాదు, శిక్షించేది కాదు, శిక్షణ అంటున్నారు. అంటే ఖైదీల్లో వాళ్ళ పరివర్తన తీసుకురావడం మీ ప్రధాన జైలు అంటారు. కానీ ఇటీవల కాలంలో చూస్తుంటే చర్లపల్లి జైలు అవ్వచ్చు, చంచలగూడ జైలు అవ్వచ్చు, ఈ జైలు అనేది ఒక పోలీస్ అధికారుల యొక్క రిపోర్ట్ ప్రకారం అది యూనివర్సిటీ అంటారు. మీరు స్కూల్ అంటున్నారు, అది యూనివర్సిటీ అంటున్నారు. అంటే రకరకాల క్రిమినల్స్ అక్కడ మీట్ అవ్వడం, కొత్త ఆలోచనలు డెవలప్ చేసుకోవడం, ఒక క్రైమ్ని వాడు ఎలాగ ఎస్కేప్ అయ్యాడు, ఇంకొకసారి ఎలా దాన్ని అటువంటి తప్పు చేయకూడదు అనేది అక్కడే రిఫార్మ్ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి కొత్త గ్యాంగ్స్ పెట్టుకుంటూ వాళ్ళు మరి తిరిగి అఫెండ్ చేస్తున్నారు. జైల్స్ అనేది ఒక యూనివర్సిటీలాగా అయ్యాయని పోలీస్ రికార్డ్ చెప్తున్నాయి. అంటే వాళ్ళు చెప్పడమే కాదు, బయట చూస్తున్నాం చర్లపల్లి జైలు అవ్వచ్చు, చంచలగూడ జైలు అవ్వచ్చు, ఇంకో జైలు అవ్వచ్చు, ఆ జైల్లో సెల్ ఫోన్ రావడం, గాంజాయి పట్టడం, మందు, రకరకాల క్రిమినల్స్కి, అంటే ఒక్కొక్క క్రిమినల్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇన్ని రకాలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్న మీ పని చేసిన జైల్లో కూడా సెల్ ఫోన్స్ కుప్పలు దొరికాయి. దాని మీద అసలు ప్రభుత్వాలు అక్కడ చర్లపల్లి జైలు అవ్వచ్చు, లేదా ఇంకో జైలు అవ్వచ్చు, అక్కడ హత్యలు చేయడానికి పథకాలు వేయడానికి కూడా ప్లాన్లు వేశారు అని సిబిఐ రిపోర్టే చూపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న దీంట్లో మీరు పనిచేశారు. పర్టికులర్గా చర్లపల్లి జైలు అవ్వచ్చు, చంచలగూడ జైలు అవ్వచ్చు. మీరు పనిచేస్తున్న కాలంలోనే పరిటాల రవి మర్డర్ జరిగింది, తర్వాత రకరకాల బాంబు కేసుల్లో ఎక్యూజులు ఉన్నారు. అక్కడే జైల్లోనే ప్లాన్ జరిగాయి. ఇందులో మీ పాత్ర ఎంత ఉంది? దాంతోపాటు మీరు అడ్డుకున్నారా? మీ కళ్ళ ముందు జరిగిన అక్రమాలను అడ్డుకున్నారా, లేదా మీరు సహకరించారా? పర్టికులర్గా చెప్పాలంటే కె వెంకటేశ్వర రెడ్డి కొంతమందికి అధికారులకి ఒత్తాసు పలుకుతూ క్రిమినల్స్ ములాఖాత్ విషయంలో కూడా అతను రకరకాల వ్యక్తులకి, అంటే కొంత డబ్బు ఇచ్చే ఖైదీలకి ఒకలాగా, డబ్బులు లేని క్రిమినల్స్కి ఒకలాగా చూస్తారు, కేవీఆర్ అనే ఒక ముద్ర కూడా ఉంది. ఇవన్నిటికీ సమాధానం చెప్పే ముందు అసలు మీరు డిపార్ట్మెంట్లో వెలుగొచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక్కసారి అది రివీల్ చేయండి.
మీరు ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు, అది పూర్తిగా రాంగ్. అలిగేషన్ చెప్పే ముందు మీ బ్యాక్గ్రౌండ్కి ఒకసారి. అతని డిపార్ట్మెంట్లో హ్యాపీ మ్యాన్ అని పేరు ఉంది. సో హీఈస్ వన్ ఆఫ్ ది హానెస్ట్ ఆఫీసర్ ఇన్ ద డిపార్ట్మెంట్. నేను అతని కొడుకునని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. మా ఫాదర్ యూనిఫామ్ వేసుకోవడం చూసి నాకు కూడా యూనిఫామ్ వేసుకోవాలనే ఆలోచన వచ్చింది. యాక్చువల్గా నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను, లెక్చరర్గా అవుదాం అనుకున్నాను. బట్ లక్కీలీ ఈ జాబ్ రావడము, ఇందులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడము, తర్వాత రకరకాల ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ జాబ్ చేసినందుకు 33 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి అవకాశము దేశంలో ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ జైలు ఆఫీసర్గా అయ్యి ఇంత సర్వీస్ అంటే సేవ, మానవ సేవ చేసే అవకాశం దొరికినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి కూడా నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉందండి? అది ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ సెంట్రల్ జైలు. అంటే సెంట్రల్ జైలు నుంచి మీ జీవితం స్టార్ట్ అయింది? ఫస్ట్ ట్రైనింగ్ సీకా ఇక్కడ చెంచల్గూడలో ట్రైనింగ్ 1 year. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ సెంట్రల్ జైల్. దాని తర్వాత రకరకాలుగా అంటే అక్కడ జరుగుతున్న ఒక సీక్వెన్స్గా తీసుకురండి. ఫస్ట్ వరంగల్ సెంట్రల్ జైల్లో మీరు ఏ పోస్ట్లో జాయిన్ అయ్యారు, అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది, ఎలాంటి క్రిమినల్స్ అక్కడ ఉండేవారు? ఎందుకంటే మీరు పనిచేసిన టైంలో మావోయిస్టులు, నక్సలైట్స్ మూవ్మెంట్ బాగుండేది. ఎటువంటి అక్కడ నక్సలైట్లు చూసారు మీరు? 1987-88 ఆ ప్రాంతంలో వరంగల్ జైల్లో సగం మంది నక్సలైట్ సానుభూతి పరులు ఉండేవాళ్ళు. మిగతా సగంలో 50% డెకాయిడ్స్, రాబరర్స్ ఉండేవాళ్ళు. మర్డర్ కేసులు ఎక్కువ ఉండేవి. అప్పటి కత్తి మీద సాములాగానే ఉండేది. కానీ డే 1 నుంచి నాకు మానవతా దృక్పథంతో పోయేవాడిని కాబట్టి నాకు ప్రిజనర్స్ తోటి ఎప్పుడు ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాలేదు. వాళ్ళ ప్రాబ్లంని నేను అర్థం చేసుకునేవాడిని. ఎవరైనా ఇండివిజువల్ది ఫాల్ట్ కాదు. ఇండివిజువల్ ప్రతి మనిషి పుట్టేటప్పుడు వైట్ పేపర్ లాగా పుడతాడు. అతని యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, సరౌండింగ్సు, సొసైటీ, స్కూలింగు, ఫ్రెండ్స్, పీర్ గ్రూపు, ఇవన్నీ అతని మీద ప్రభావం చూపిస్తాయి. అదే క్రిమినల్ నా ఇంట్లో నాకు పుట్టి ఉంటే అతను జైలుకి వెళ్ళే అవకాశం రాకపోయేది. నేను అటువంటి ఆ క్రిమినల్స్ ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్నాడో అటువంటి సొసైటీలో నేను పుట్టి ఉంటే కూడా నేను కూడా అదే అయ్యేవాడినేమో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సొసైటీ. పాజిటివ్ మైండ్తో మీరు ఆలోచించుకుంటారు, పాజిటివ్గానే ఆలోచన చేస్తాము. సో అతనిలో ఎక్కడ ఏం తప్పయింది, ఎందుకు తప్పు చేశాడు, మరి తప్పు చేసి జైలుకి వచ్చిన తర్వాత మరి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, ఇతను ఎంత సఫర్ అవుతున్నాడు, ఆ విషయంలో వాళ్ళతో చర్చించడం, వాళ్ళతో మాట్లాడడం, దాంతో ఒక విధమైన బాండింగ్ ఏర్పడేది వాళ్ళతో. చాలా నా విషయం వచ్చేసరికల్లా నేను చెప్పగానే ఎక్కడ వాళ్ళు అక్కడ డిసిప్లిన్గా అంటే మీరు ఫస్ట్ వరంగల్లో ఎవరు నక్సలెంట్ చూసారంటే ప్రముఖులు అప్పుడు ఎవరు ఉండేవారు అప్పుడు? ఎందుకంటే ఆ మంచి పీక్ మూమెంట్ ఉంది అప్పుడు ఆల్మోస్ట్ టాప్ లీడర్స్ అందరూ ఉన్నారు. ఐ థింక్ రవూఫ్ వాజ్ దేర్, అనంతపూర్కి సంబంధించిన రవూఫ్ అని అతను. సుమారు 250 మంది నక్సలైట్లు, బ్యారక్స్, నక్సల్ 1 బ్యారక్, నక్సల్ 2 బ్యారక్ అని సపరేట్ బ్యారక్స్ ఉండేటివి. కానీ వాళ్ళు మాకు ఎప్పుడూ ఇబ్బంది, ఆ జైలు అడ్మినిస్ట్రేషన్కి ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కలిగించలేదు. వాళ్ళు రూల్స్ ప్రకారమే పోయేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఉంటే రూల్ ప్రకారమే అడిగేవారు. అంటే మీరు ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు ఒక క్రిమినల్ జైల్లోకి వచ్చిన తర్వాత అంటే క్రిమినల్ని మీరు ఎలాగ డివైడ్ చేస్తారు? అంటే ఫస్ట్ టైం నేరం చేసిన వాడిని ఒకలాగా, లేదంటే వాడు యాక్చువల్గా వాడు హార్డ్ కోర్ క్రిమినల్ అయితే ఒకలాగా, వీళ్ళందరినీ క్లబ్ చేసి పెడతారా లేదా డిఫరెంట్గా పెడతారు? డిఫరెంట్గా పెడతాం. S1, S2, S3 అని కేటగిరీస్ ఉంటాయి. S1 కేటగిరీలో హైయెస్ట్ మోస్ట్ డేంజరస్. S1 అంటే సెక్యూరిటీ వన్, టెర్రరిస్ట్ ప్రిజనర్స్, ఇటువంటి వాళ్ళని S1 కేటగిరీలో పెడతాము. S2 కేటగిరీలో మర్డర్స్, రేప్స్ చేసిన వాళ్ళని పెడతాము. S3 కేటగిరీలో పెట్టి కేసెస్, మామూలు దొంగతనాలు చేసిన వాళ్ళని పెడతాము. వాళ్ళందరికీ సెపరేట్ బ్యారక్స్, సెపరేట్ ట్రీట్మెంట్. అంటే అందరిని ఎందుకు కలపరు? అంటే వాళ్ళు ఒకటవుతారనా? ఇందువల్ల అంటే
ఫస్ట్ టైం అఫెండర్ని రెగ్యులర్ అఫెండర్ తోటి కలపడం వలన మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇది మీ యూనివర్సిటీ అన్నారు కదా, అట్లా కాకుండా ఉండడానికి ఇవన్నీ కేటగిరీస్ చేయడము, ఆ బ్యారక్స్ సెపరేట్ చేయడము, ఫస్ట్ టైం అఫెండర్స్ని హ్యాబిచువల్ ప్రిజనర్స్ తోటి కలుపుకుండా ఉండడము, ఇది ఒక డిపార్ట్మెంట్ యొక్క మీరు రూమ్లో పెట్టే వరకు అక్కడ బయటకు వచ్చిన తర్వాత లాకప్ ఓపెన్ చేసి అందరూ ఒకసారి కలిసి ఉంటారు కదా, అప్పుడు కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అవ్వచ్చు కదా. బ్లాక్స్ ఉంటాయి, ఎవరి బ్లాక్ వాళ్ళకే ఉంటుంది. హార్డ్ కోర్ క్రిమినల్స్ తోటి ఫస్ట్ టైం అఫెండర్స్ కలిసే అవకాశాలు చాలా తక్కువ. ఎక్కడో ములాఖాతుల దగ్గర అక్కడెక్కడ 5-10 నిమిషాలు కలిస్తే కలవచ్చు, కానీ జనరల్గా అయితే కలవనివ్వం. ఫస్ట్ టైం అఫెండర్స్ని హార్డ్ కోర్ క్రిమినల్స్ తోటి కలవకుండా ఉండడానికే జైలు అధికారులందరూ ప్రయత్నం చేస్తారు. జైలుకి వచ్చిన వ్యక్తులు కొత్తగా నేరం చేసి జైలుకి వచ్చిన వాడు మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందండి జనరల్గా? ఫస్ట్ టైం జైలుకి వచ్చినప్పుడు భయంగానే ఉంటాడు, ఆర్థికంగా చితికిపోయి ఉంటాడు, సొసైటీ పరంగా ఒక ముద్ర పడి ఉంటుంది, తప్పు చేశాననే భావన ఉంటుంది, ఎందుకు చేశాను, చేయకుండా ఉండాల్సి ఉంటే ఏ విధంగా బయటపడాలి, ఒక విధమైన టెన్షన్ తోటి విచారంతో ఉంటాడు. అటువంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాము, అటువంటి వాళ్ళకి మేము దగ్గరికి తీసుకుంటాము, ఓదారుస్తాము. వాళ్ళకి కావాల్సిన లీగల్ హెల్ప్ కానీ ఇంకే రకమైన అన్ని రకాలుగా మేము అన్ని రకాల పాత్రలు వహించాల్సి వస్తుంది జైల్లో. అంటే వానికి ఒక భయం అనేది లేకుండా కలిసిపోలే వీళ్ళలో కలిసే విధంగా ఆ భయంతో అతను మళ్ళీ ఇంకేమన్నా చేసుకోకుండా, లేదంటే సూసైడ్ చేసుకోకుండా, లేదంటే దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా. జైలు డిపార్ట్మెంటు ఇంత చేస్తున్న జైల్లో ఖైదీల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతుంటాయండి? పర్సంటేజ్ చూసుకుంటే బయట సొసైటీలో జరుగుతున్న ఆత్మహత్యల పర్సంటేజ్ కన్నా జైల్లో జరుగుతున్న ఆత్మహత్యల పర్సంటేజ్ చాలా 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 తక్కువ. పర్సంటేజ్ వైజ్గా ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. కాకపోయినా జైల్లోకి వచ్చిన తర్వాత అంటే మీ కస్టడీలో ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకోవడం అనేది అంటే జైల్ డిపార్ట్మెంట్కి అది డ్యామేజ్ అనుకోవచ్చు కదా. వెరీ రేర్ కేసెస్. సంవత్సరం మొత్తం మీద తీసుకుంటే 1 or 2 ఇన్ని వేల మంది ప్రిజనర్స్లో ఈ డిప్రెషన్లో విత్ టెన్షన్ తోటి ఎన్నో రకరకాల ఆర్థిక బాధలే కానీ, లేదంటే మానసికమైన బాధలతోటి ఏదన్నా క్షణిక ఉంటుంది, బాధ ఉంటుంది. బాధలు ఇన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఏ బాత్రూంలోకో పోయి దేనితోటో ఊరేసుకుంటే అది సంవత్సరానికి 1-2 ఇన్సిడెంట్స్ అయితే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి కాకుండా జరగడానికి అన్ని రకాల ప్రయత్నాలు. సాధారణంగా జైల్లో వార్డర్ కొట్టారనో లేదంటే ములాఖత్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్నాం అనే వార్తలు వస్తుంటాయి కదా. వార్డర్ కొట్టడం అనేదే లేదు, ఎందుకంటే ఇప్పుడు లాఠీలు పట్టుకొని పోవడం, జైల్లోకి లాఠీలు అనేవి లేకుండా అయిపోయినాయి. సో వార్డర్స్ కొట్టడం అనేది మాటనే లేదు. అంటే జైలు సిబ్బంది వేధింపుల వల్లే నేను ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్లు దొరుకుతుంటాయి. నా దృష్టిలో అయితే 33 సంవత్సరాల్లో ఎప్పుడు అటువంటి సూసైడ్ నోటు నా దృష్టిలోకి రాలేదు. కానీ ఎక్కువ మంది రోగాలు బారిపడి చనిపోతుంటారు. ఎందువల్ల అంటే జైల్లో హాస్పిటల్ లేక లేదా పోలీసు కొట్టిన దెబ్బలకి చనిపోతుంటారు. మెజారిటీ ఆర్ బిలో పావర్టీ లైన్, స్లమ్స్ నుంచి వచ్చిన ప్రిజనర్స్ మెజారిటీ. చనిపోయిన వాళ్ళలో కూడా మెజారిటీ మొదటి నుంచి సరైన ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించిన వాళ్ళు, రకరకాల వ్యాధులతో ఉన్న వాళ్ళు ఉంటారు. విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, లేదంటే ఆల్కహాలిక్ అడిక్ట్స్ ఉంటారు. సో ప్లస్ దానికి తోడు ఈ ఏదైతే స్టిగ్మా ఉంటుంది, సోషల్ స్టిగ్మా, ఈవిడు నేరగాడు, దొంగ ఇది అనేది ముద్ర వస్తుందో దాంతో ఆ బాధతోటి లేని డిప్రెషన్లో ఇవన్నీ జబ్బులు వస్తాయి. కానీ ప్రతి జైల్లో మంచి ట్రీట్మెంట్, బయట ఎవరికి దొరికినంత ట్రీట్మెంటు, కేర్ అండ్ ట్రీట్మెంటు జైల్లో దొరికినంతగా ఎక్కడ ఎవరికి దొరకదు. కానీ పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల చనిపోతుంటారు, లోపల ట్రీట్మెంట్ సరైన దొరక అని ఒక ఆరోపణ. పోలీసులు కూడా దెబ్బలు కొట్టడం మానేశారు, చాలా కాలమైంది నాకు తెలిసినంత వరకు. ఒకవేళ లోపల ఏమైనా దెబ్బలు ఉన్నా మాకైతే కనపడవు. మేము ఫస్ట్ డే రాగానే
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఫామ్ ఉంటుంది, ప్రొఫామ్ ఉంటుంది. దాని ప్రకారంగా డాక్టర్ స్క్రీనింగ్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి పంపిస్తారు. అంటే ఇంటరాక్షన్ పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ దెబ్బలు కనబడితే మీరు జైల్లోకి తీసుకుంటారా లేదా రిటర్న్ చేస్తారా? ఇమీడియట్గా హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. రిఫర్ చేసి మెడికల్ ఒపీనియన్ తీసుకుంటాం. మెడికల్ ఒపీనియన్ తీసుకున్నాకనే జైల్లోకి తీసుకుంటాం. ఓకే, అంటే ఆయనకి ఏమైనా మెడికల్ ఒపీనియన్ యాంటీకి వస్తే మాత్రం ఇమీడియట్గా మేజిస్ట్రేట్ దగ్గర రిటర్న్ చేస్తాం. ఓకే, కానీ జైల్లోకి వచ్చిన తర్వాత వాడి ప్రవర్తనలోకి దానికి మీరు చెప్తున్నారు ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం అంటే అన్ని సదుపాయాలు ఉన్నా వాళ్ళకి ఉండదు లేనిది ఒకటి కుటుంబం అన్నదే ఉంటారు. ఈ ములాఖాత్ కుటుంబంగా ఫ్రీడమ్ అన్నది ములాఖాత్ అప్పుడు వాళ్ళు కలిసే అవకాశం ఏ విధంగా ఉంటుంది? జాలీ ములాఖాతే ఉంటుంది కాబట్టి మధ్యలో మెష్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ మెష్లు కూడా తీసేస్తున్నాం. తెలంగాణ జైల్స్లో మెష్ తీసేసి గ్లాస్ పెడుతున్నాం. ఇటువైపు అటువైపు ఫోన్ సిస్టమ్ పెడుతున్నాం. సో ఎదురుగా చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండవచ్చు. ఆ సౌండ్ రాకుండా కంఫర్టబుల్గా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఎవరున్నా కూడా జైల్లో టెంపరీగా ఉండడమే, ఉన్న కొద్ది కాలము మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ ఏ విధమైన జైలు అధికారులకు ఇబ్బంది పెట్టాలని కానీ జైలు గోడలు దాటిపోవాలని కానీ ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మళ్ళీ ఎందుకు గోడలు దాటి ఎందుకు దూకుతుంటారంట? 98% ఆఫ్ ప్రిజనర్స్ ఆర్ ఫస్ట్ టైం అఫెండర్స్. మొదటిసారి జైలుకి వచ్చిన వాళ్ళు. మొదటిసారి జైలుకి వచ్చిన వాళ్ళు ఏదో క్షణికావేశంలో పల్లెటూళ్ళలోనో పొలం తగాదాలో ఇంకో చిన్నవో పెద్దవో తగాదాల్లో కొట్లాటలతో వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ కేసులో ఎక్కువ ఉంటాయి 98%. మిగతా 2% ఏవైతే ఉంటాయో ఇవంతా ఈ స్లమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే బ్రోకెన్ ఫ్యామిలీసు, డిస్టర్బ్డ్ ఫ్యామిలీసు, ఫ్యామిలీ లైఫ్ సరిగా లేకపోవడము, రకరకాల కారణాలతోటి ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడము, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండడము, వీటితోటి వచ్చిన వాళ్ళే ఈ 2% ఉంటారు. గవర్నమెంట్స్ కానీ మనం కానీ పోలీసులు కానీ జైల్ డిపార్ట్మెంట్ కానీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 2% ప్రిజనర్స్ మీదనే. ఈ 2% ప్రిజనర్సే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు అతి పెద్దవాళ్ళు అవుతారు. మళ్ళీ వీళ్ళే బయటికి వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు. ఈ మిగతా 98% ఫస్ట్ టైం అఫెండర్స్ వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం జైలుకి రారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక లైఫ్ ఉంటుంది, ఒక అగ్రికల్చర్ ఉంటుంది, ఒక పని ఉంటుంది, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది, ఫ్యామిలీ బాండింగ్, సొసైటీ బాండింగ్. ఈ 2% మీద కాన్సన్ట్రేట్ చేయడము ముఖ్యం. ఈ 2% మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వలన వాళ్ళు బయటికి రావడము, లోపలికి రావడము, ఈ జైల్స్లో మీరు చెప్తున్న అలిగేషన్స్ కానీ ఇవన్నీ ఈ 2%లోనే అవుతుంది. సో ఎంటైర్ జైల్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 2% హ్యాబిచువల్ ప్రిజనర్స్. తర్వాత మీరు వరంగల్ నుంచి ఎక్కడికి వచ్చారు? తర్వాత ఏం మీరు నెక్స్ట్ స్టెప్స్ ఏమి తీసుకొచ్చారు? వరంగల్లో డిప్యూటీ జైలర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత మడకశిర సబ్ జైల్ కొత్తగా ఓపెన్ చేశారు. అక్కడికి ఆ మడకశిర సబ్ జైల్ అనంతపూర్ జిల్లాలో అక్కడ ఒక 1 year పనిచేశాను. ఆ తర్వాత మహబూబ్నగర్ జైలుకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అక్కడ ఒక 5 years మహబూబ్నగర్ జైల్లో పనిచేశాను. నా లైఫ్లో మ్యాక్సిమం డిపార్ట్మెంట్ గురించి అన్నీ నేర్చుకున్నదంటే మహబూబ్నగర్ జైల్లో నాకు ఒక మంచి నన్ను ఒక వ్యక్తిగా ఒక మంచి జైలు ఆఫీసర్గా తీర్చిదిద్దింది మహబూబ్నగర్ జైలు. అక్కడ నేను మానవత్వం ఏంటి, మంచి ఏంటి, ఏ విధంగా ట్రీట్ చేయాలి ప్రిజనర్స్, ఒక 5 years పీరియడ్ నాకు అక్కడ ఇలాంటి అచీవ్మెంట్ చెప్పండి మహబూబ్నగర్ జైల్లో. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి జైలు ఆఫీసర్ కూడా మానవతావాదిగానే ఉంటాడు. అదేవిధంగా నేను కూడా అందరితోటి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం. ఎక్కువగా మహబూబ్నగర్ జైల్లో మర్డర్ కేసులు ఎక్కువగా వచ్చేటివి. ప్రతి చిన్నదానికి మర్డర్ అయ్యేది. అసలు స్టేట్ మొత్తంలో మహబూబ్నగర్లోనే మర్డర్ కేసులు ఎక్కువ జరిగేటివి. మళ్ళీ అందరూ మర్డర్ కేసు చేసిన వాళ్ళందరూ ఫస్ట్ టైం అఫెండర్సే. అక్కడ మాఫియా లేదు, అంటే ఆవేశంగా ఆవేశంలో మర్డర్ లేదు తప్ప, అంటే పొలం గట్లు పొలం పనిముట్లు ఉంటాయి, కోపం రాగానే ఒకటి కొట్టగానే చనిపోవడము లేదంటే అటువంటివే ఉన్నాయి. కానీ అంటే హ్యాబిచువల్ మర్డర్లు కాదు. హ్యాబిచువల్ ప్రిజనర్స్ కానీ ఫ్యాక్షనిజం కానీ టెర్రరిజం కానీ లేదు. మహబూబ్నగర్ అంతా కూల్, కానీ మర్డర్ కేసులు మాత్రం ఎక్కువ ఉండేవి. అదొకటి కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. కానీ చదువు లేకపోవడము అప్పట్లో, ఇది నేను చెప్తున్నది ఒక 25 years బ్యాక్ 30 years బ్యాక్ ఇష్యూ.
అంటే వాళ్ళతో మీరు ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యేవారు, తర్వాత వాళ్ళ పరివర్తన ఎలా తెచ్చేవారు? మనల్ని బట్టి వాళ్ళ మాట తీరు ఉంటుంది. మనం మంచిగా మాట్లాడి వాళ్ళతోటి ఐ నెవర్ ట్రీటెడ్ దెమ్ యాజ్ ఎ క్రిమినల్. తప్పు చేయని వ్యక్తి అంటే ఎవరు లేరు ప్రపంచంలో. దొరికిన వాడే దొంగ. ఇప్పుడు వాడు పల్లెటూరు వాడు, డబ్బు లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, తప్పు చేశాను, అవునా నేను కొట్టాను, వాడు చచ్చిపోయాడు, తప్పైంది సార్ అన్నాడు, శిక్ష ఇచ్చారు, జైలుకి పంపించారు, శిక్ష అనుభవించాడు, బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ రెండోసారి రాడు. సో ఇన్ఫ్లుయెన్షియల్ కాదు, పొలిటికల్ కాదు, మనీ లేదు, చదువు లేదు. సో హీఈస్ ఇన్నోసెంట్, హీఈస్ యాక్సెప్టెడ్ అండ్ హీఈస్ హ్యాపీ ఫర్ వాట్ హీ హాజ్ డన్. హీ హాజ్ హ్యాపీ, యాక్సెప్ట్ శిక్ష పడ్డందుకు అనుభవిస్తాడు, వెళ్ళిపోతాడు. అతన్ని మన క్రిమినల్ ఒకటి ఇంకోటి జైలు ఖైదీ అని అసలు వాళ్ళని పంపొద్దు జైలుకి. ఫస్ట్ టైం అఫెండర్స్ వాళ్ళని జైలుకి పంపకూడదు. అది ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్లో క్లియర్గా ఉంది. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ స్టేట్లో అన్ని జైల్స్ మూతబడి ఒకే ఒక్క జైలు సరిపోతుంది. కానీ అది ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, చెయ్యాలి చెప్తుందండి. ఫస్ట్ టైం అఫెండర్స్ని ఎవరిని జైలుకి పంపవద్దు అని చెప్తుంది. దానికి కొన్ని బాండ్ తీసుకోమంటుంది. ఒకసారి మర్డర్ చేశాడు, ఓకే, అతనేం హీజ్ నాట్ ఏ ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాదు, మాఫియా కాదు, టెర్రరిస్ట్ కాదు, ఓకే, ఒక పల్లెటూరులో ఒక మర్డర్ జరిగింది, అక్కడ ఒక బాండ్ తీసుకోండి. బాండ్ తీసుకొని ఆ ఊరు సర్పంచ్ తోటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటే బాండ్ తీసుకోండి. 3 సంవత్సరాల బాండ్, 3 సంవత్సరాలు సత్ప్రవర్తన ఉండాలి. అక్కడ ఒక ప్రొబేషన్ ఆఫీసర్ ఉంటాడు, రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తుంటాడు, పరివర్తన చూస్తుంటాడు. దానికి శిక్ష పడ్డప్పుడు జైలుకి వస్తాడు. కానీ నువ్వు ఇమీడియట్గా జైలుకి పంపించేసి కూర్చోబెట్టి దాన్ని వేరే సొసైటీ నుంచి అందరినీ సెపరేట్ చేయడం. మీరు అన్నట్లు శిక్ష పడ్డం తర్వాత జైలుకి రావడం అంటారా, లేదా ముందే అరెస్ట్ చేసి తీసుకురావడం అంటారు? శిక్షలు కూడా వాళ్ళకి అంత కఠినమైన శిక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. టెర్రరిస్ట్ ప్రిజనర్స్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు, ఫస్ట్ టైం అఫెండర్స్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం ఎందుకు ఇస్తున్నారు? సొసైటీలో మర్డర్ చేసిన వాళ్ళకి భయం ఉండాలనే ఇస్తున్నారు. కానీ అతనికి ఒకటే ఇవ్వడము సరైనది కాదు. రెగ్యులర్గా చేసిన అఫెండర్కి అదే శిక్ష, ఫస్ట్ టైం చేసిన ఒకటి 2 క్లబ్ చేయకూడదు. అంటే మీరు చెప్తున్నట్లు మర్డర్ చేసిన కానీ క్రైమ్ చేసిన వెంటనే వాడిని జైలు పంపకుండా కోర్టులో విచారణ అనంతరం కోర్టు నిర్ధారించిన తర్వాత అప్పుడు జైలు పంపాలంటారు. అప్పుడు కూడా తప్పని పరిస్థితి అయితేనే శిక్షించాలి. కానీ ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో అది లేదు కదండి. అది లేదు. రైల్వే టికెట్ ప్లాట్ఫామ్ టికెట్ కొనకపోతే జైలుకి పంపిస్తున్నారు. రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే 10 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్ లేదని దానికి జైలుకి పంపిస్తున్నారు. గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది? వేల కొద్ది రూపాయలు. ఒక్కొక్క ప్రిజనర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి తీసుకొచ్చి జైల్లో 3-4 రోజులు 5 రోజులు శిక్ష చేస్తే ఉండి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఊరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మళ్ళీ అదే టికెట్లెస్ ట్రావెలర్గానే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద తాగి డ్రైవింగ్ చేసిన జైలుకి పంపిస్తున్నారు. ఇట్స్ రాంగ్. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన జైలుకి వస్తున్నారు కదండి. వస్తున్నారు. ఇట్స్ ద రాంగ్ సిస్టమ్. ఎందుకు పంపాలి వాళ్ళకి? దేర్ ఇస్ సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్. దానికి మేము ప్రపోజల్ కూడా పెట్టాం. మా ప్రపోజల్ ఎక్కడుందో తెలియడం లేదు. మోర్ దాన్ 10 years అయింది. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకి పంపితే వాళ్ళ పరివర్తన వస్తుందని డిపార్ట్మెంట్ చెప్తుంది కదా, మీరు తప్పడుతున్నారు కదా. భయం ఉంటుంది. ఇప్పుడు మర్డర్ చేస్తే జైలుకి వస్తారని తెలుసు, ఆయన మర్డర్లు ఎందుకు అవుతున్నాయి? డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే జైలుకి పంపుతారన్న మాత్రాన తాగకుండా మానడం లేదు, అక్కడ సేల్స్ తగ్గడం లేదు. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు తీసుకుంటున్న చర్య చాలా బాగుంది. కానీ జైలుకి పంపకుండా వాళ్ళకి ఇమీడియట్గా అక్కడే ట్రాఫిక్ డ్యూటీ వేయండి. ట్రాఫిక్ కానిస్టేబుల్తో పాటు ఒక వారం రోజులు అక్కడే డ్యూటీ చేయమని చెప్పండి. ఫస్ట్ టైం అనేది పోలీస్ స్టేషన్ల దగ్గర ఆ లిమిట్స్లో వాడిని చేస్తున్నారు. కానీ రెగ్యులర్గా దొరికితేనే, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన 3వ దొరికితే జైలుకి పంపిస్తున్నారు. 3వ దొరికితే పంపిస్తున్నారు. అది 2 days 3 days ఉండి వస్తున్నారు. దాని తర్వాత స్టడీ చేయాలి దాని మీద. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ తాగుతున్నారా లేదా, తాగి డ్రైవింగ్ చేస్తున్నారా లేదా, దొరికిన వాడే దొంగ అవుతున్నాడు. కానీ మరి ఎంతమందిని పట్టుకోగలుగుతున్నాము? సో ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్. అమ్మో ఏదన్నా ఫంక్షన్స్లో
నైట్ టైం తాగి అంటే 2 సార్లు ఆలోచించి చేసుకుంటున్నారు, ఒక డ్రైవర్ని పెట్టుకుంటున్నారు, లేదా 2-3 కలిసి వేరే ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నారు. ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్. హెడ్స్ అప్ టు గవర్నమెంట్ అండ్ పోలీస్. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుండి ఎక్కడికి వచ్చారు? మహబూబ్ నగర్ నుంచి ముషీరాబాద్ జైలుకి వచ్చాను. ముషీరాబాద్ జైలు అంటే అప్పట్లో నయీం, శాఖమూరు అప్పారావు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. అవును, పటేల్ సుధాకర్ రెడ్డి, బాలకృష్ణ, మోడెం బాలకృష్ణ, ఇట్లా అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరితో మీరు ఎలాగ ఇంటరాక్ట్ అయ్యారు? వాళ్ళు మీతో అయ్యేవారా? మీరు వాళ్ళతో మాట్లాడారా? అసలు ఏదో సిచ్యువేషన్ ఎలాగ ఉండేదండి? మీతో నేను ఎట్లా ఉన్నానో వాళ్ళతో అట్లానే ఉండేవాళ్ళు. అంటే నేను జైలు అంటే ఒక ఫ్యామిలీ, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సరే, వాళ్ళు బయట ఏది చేసి వచ్చారో, బయట పోలీసులకి గవర్నమెంట్కి ఏముందో అది జైలు అధికారిగా మాకు సంబంధం లేదు. మాకున్నది ఎంతవరకు అంటే వాళ్ళ ప్రొటెక్షన్, లోపల వాళ్ళ కస్టడీ, కేర్, కరెక్షన్, ఈ 3. కానీ అక్కడ వాళ్ళు ప్లాన్ చేసేవారు కదండి. ఆ ప్లాన్లు మరి అడ్డుకోవాల్సిన బాధ్యత మీద ఉంది కదా. జైల్లోనే, ముషీరాబాద్ జైల్లోనే ప్లాన్లు జరిగేవి. బయట ఏం చేయాలని, మర్డర్ చేయాలన్నా లేదంటే వాళ్ళ యాక్టివిటీ చేయాలన్నా అక్కడే ప్లాన్లు జరిగేవని పోలీస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది ఎందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు? హ్యూమన్ బ్రెయిన్ని స్టడీ చేయడం ఇంకా ఎవరు కనుక్కోలేదు. వాళ్ళ బ్రెయిన్స్లో ఏం జరుగుతుంటాయి, వాళ్ళ బ్యారక్స్లో వాళ్ళ నలుగురు కూర్చొని ఏం మాట్లాడుకుంటుంటారు, ఇవన్నీ క్లోజ్డ్ సర్క్యూట్లో చూడలేము మనం. అది 25 సంవత్సరాల కింద అస్సలు వీలు కాకపోయేది. ఇప్పుడంటే కనీసం సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇంకా వేరే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అప్పుడైతే అవి లేవు. సో వాళ్ళ బ్యారక్స్లో వాళ్ళు ఏవో మాట్లాడుకునేవాళ్ళు, ఏవేవో వాళ్ళ కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. దాది ప్లానింగు అని దాన్ని అనలేము. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటే కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చిన విజిటర్స్తో మాట్లాడుకోవడం, కోర్టు దగ్గర ఏదన్నా చేయడము వాళ్ళ. కానీ జైల్లో మాత్రం అటువంటివి ప్లాన్ చేసి జైల్లోంచి పారిపోవడం కానీ, జైల్లో తిరుగుబాట్లు చేయడం కానీ అటువంటివి అయితే ఎప్పుడు జరగదు. కానీ జైల్లో అంటే మీరు పనిచేసిన జైల్లో లేకపోవచ్చు, కానీ నిజామాబాద్ లాంటి జైల్లో ప్లాన్ చేసి జైలు నుంచి పారిపోయిన విషయాలు మనం చూస్తున్నాం. అది నక్సలైట్లు, టెర్రరిస్టులు చేసింది కాదు. అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక ఆఫీసరు ఒకరు తర్వాత ఒకరు అందరూ సెలవులు పెట్టి, సెలవు పెట్టకుండా అన్అఫీషియల్గా వెళ్ళిపోవడంతో ఆ ఛాన్స్ చూసి కొంతమంది డకైటీ ప్రిజనర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ డకైటీ ప్రిజనర్స్ 4 పారిపోగానే ఇంకో 10 మంది పారిపోయారు. జనరల్గా జైల్స్లో నేను చెప్పిన 98% ప్రిజనర్స్ మీరు గేట్లు ఓపెన్ చేసి పారిపోండి అని కూడా పారిపోరు. పారిపోయినా కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళ పోలీసులు పట్టుకుంటారు. ఈ 2% పారిపోయే దాంట్లో ఉంటారు. ఆ రోజు నిజామాబాద్ జైల్లో ఉన్న 400-500 మంది ఖైదీలలో 72 మందే పారిపోయారు. మొత్తం అందరూ ఎందుకు పారిపోలేదు? పారిపోయిన వాళ్ళలో మెజారిటీ డెకాయిట్స్, రాబరర్స్ వాళ్ళే. సో మిగతా వాళ్ళు ఏం పారిపోగలిగి ఉండి కూడా. సో కాన్సన్ట్రేషన్ అంతా ఈ 2% హ్యాబిచువల్ ప్రిజనర్స్, డెకాయిడ్స్, రాబరర్స్ వీళ్ళ మీదనే పెట్టాలి. మీరు ముషీరాబాద్ జైల్లో పనిచేస్తున్నప్పుడు నయీం ఉండేవాడు అక్కడ? నయీం ఉండేవాడు. అంటే ఆయన యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేది? నయీం అప్పట్లో ఒక గ్రూప్లో ఉండేవాడు. నయీం అంటూ ఇండివిజువల్గా ఐడెంటిటీ లేకపోయేది అప్పుడు ఆయనకు. ఇప్పుడు వింటున్న పేరు అప్పుడు లేదు. అప్పుడు శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణ, పటేల్ సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ చేతి కింద ఉండేవాడు. అంతేగాని అంత అతని గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కానీ అతని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం. అప్పుడు ఆయన జైల్లో ఉండే కదా, ఏదైనా మర్డర్, బెల్లిలో వెళ్తే మర్డర్ ప్లాన్ చేశాడు. ఆ టైంలో నేను లేను, కానీ తర్వాత ఇవన్నీ జరిగినాయి అని విన్నాను. అవన్నీ కోర్టు దగ్గర ఎక్కువగా ఇటువంటివన్నీ ప్లాన్ అన్నీ కూడా కోర్టుల దగ్గర జరుగుతాయి అంటారు. జైల్లో జరిగే అవకాశమే లేదు. జైల్లో జాలీ ములాఖాత్ ఉంటుంది, పక్కన కానిస్టేబుల్స్, పక్కన వేరే ఖైదీలు అందరూ ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడుకుని వింటారు. ఏమన్నా కూడా కోర్టుకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు దారిలోనే ఎక్కడన్నా కావాలి. కోర్టుకు పోతున్నప్పుడు కూడా ఎస్కార్ట్ ఉంటారు. ఎస్కార్ట్ మా పోలీస్ కాదు, అది ఆర్మడ్ రిజర్వ్ పోలీసు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు కూడా జరుగుతుంటాయి ప్లాన్స్ కూడా. దాని మీద నియంత్రణ లేదు. గత 20-30 సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు చెప్తున్నాము. అక్కడ ప్రతి వెహికల్లో సీసీ కెమెరాలు పెట్టాలని, కోర్టు దగ్గర డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలని చెప్పేసి, దాని మీద ఇంటెలిజెన్స్ ఉండాలని. కొద్దిగా అక్కడ పోలీస్ వ్యవస్థ లోపం కనిపిస్తుంది. ముషీరాబాద్ జైలు నుంచి మీరు నెక్స్ట్ మీ ప్రయాణం ఎక్కడ? ముషీరాబాద్ జైలు నుంచి ట్రాన్స్ఫర్ టు చెంచల్గూడ జైల్. ఫ్రమ్ దేర్ ట్రాన్స్ఫర్ టు అగైన్ బ్యాక్ టు ముషీరాబాద్ జైల్ యాజ్ జైలర్. ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు ఆదిలాబాద్ జైల్. అక్కడ నుంచి తిరిగి చల్లపల్లి జైలుకి డిప్యూటీ సూపరింటెండెంట్గా రావడం. అక్కడ నుంచి తిరిగి సీకా ట్రైనింగ్ సెంటర్కి. అంటే మీరు చర్లపల్లి జైలుకి వచ్చిన తర్వాతే
కేవీఆర్ అంటే కే వెంకటేశ్వర రెడ్డి బాగా వెలుగులోకి వచ్చినట్లుగా గుర్తుంది. ఇన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది, మనం చేసే పనులను బట్టి ఉంటుంది. చల్లపల్లి జైల్ వరల్డ్ క్లాస్ జైల్. నా పీరియడ్లో అక్కడ జరిగిన అన్ని రిఫార్మ్స్ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యాయి. నేను ఈ 2% హ్యాబిచువల్ ప్రిజనర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. సైకాలజిస్టులతోటి, సోషియాలజిస్టులతోటి, క్రిమినాలజిస్టులతోటి, సైక్రియాటిస్టులతోటి కమిటీస్ ఏర్పాటు చేశాను. పోలీస్ ఆఫీసర్లను కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ హ్యావ్ డన్ వండర్స్ దేర్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది అప్రిషియేట్ చేశారు దాన్ని. 350 మంది హ్యాబిచువల్ ప్రిజనర్స్ని రిఫార్మ్ చేశాము. రిఫార్మ్ చేయమంటే థియరీ కాదు, ప్రాక్టికల్గా వాళ్ళకి ఏం కావాలి, అతను ఎందుకు జైలుకి వస్తున్నాడు, ఎందుకు 10 సార్లు జైలుకి వచ్చాడు, 11వ జైలుకి రావద్దు. ఈరోజు ఈ కౌన్సిలింగ్ 2 నెలల కౌన్సిలింగ్, 40 రోజుల కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ కౌన్సిలింగ్ తర్వాత అతను మళ్ళీ జైలుకి రావద్దు. ఏం చేయాలి, అతని ప్రాబ్లం ఏంటి, భార్యతో ప్రాబ్లమా, ఫ్రెండ్స్ తోటి ప్రాబ్లమా, ఉద్యోగంతో ప్రాబ్లమా, డ్రగ్ అడిక్టా, ఏంటి ప్రాబ్లం. కొంతమందికి పోలీస్ ఆఫీసర్ నన్ను బయటకు పోగానే పట్టుకొని లోపలికి వస్తున్నాడు. సరే, ఆ పోలీస్ ఆఫీసర్ని పిలుచుకొని రావడం, కూర్చోబెట్టడం, వాళ్ళకి ఇద్దరు కౌన్సిలింగ్, ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడించడం. లేదు, నాకు చదువుకోవాలని ఉంది, ఓకే, చదువు చెప్పడానికి ఆర్థిక సహాయం చేయడం. లేదు, నాకు జాబ్ కావాలి, జాబులు ఇప్పించడము. మొత్తం ఈ అచీవ్మెంట్స్ అన్ని కూడా చర్లపల్లి జైలు, హైటెక్ జైలుకి వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఏ సూపరింటెండెంట్గా నాకు అవకాశం దొరికింది. అంతకుముందు ఐఎమ్ ఏ సబార్డినేట్. యాజ్ ఎ సూపరింటెండెంట్గా అక్కడ 2.5 సంవత్సరాలు నేను పనిచేసినప్పుడు నాకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ దొరికింది. దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. 350 మంది ఖైదీలని కౌన్సిలింగ్ చేసి పరివర్తన చెందే దిశగా చేస్తే 9 మంది మాత్రమే రిటర్న్ వచ్చారు. ఆ 9 మంది కూడా పాత కేసులు ఉండడంతో వచ్చారు, కానీ వాళ్ళు కూడా రాలేదు. అంటే మేము కరెక్ట్గా కౌన్సిలింగ్ చేస్తే జైల్స్ అన్నీ మూతపడతాయి అనే దానికి ఉదాహరణ ఇది. నేను అంటే మీరు చెప్తున్నట్టు 350 మందిలో అప్పుడులో ఉన్న మొద్దులు సూరి కూడా జైల్లో ఉన్న కార్ బాంబు కేసులు అరెస్ట్ అయ్యి వచ్చి. నేను అప్పుడు చల్లపల్లి జైలు సూపరింటెండెంట్ కాదు. మీరు అప్పుడు నా పీరియడ్లో చల్లపల్లి జైల్లో ఆయన లేడు. అండ్ మొద్దు సీను కానీ, మద్దల చెరువు సూరి కానీ, ఇంకొకరు కానీ వాళ్ళు మనలాంటి మనుషులే. ఏదో పరిస్థితుల ప్రాబల్యంతో వాళ్ళు ఆ కేసుల్లో ఇరుక్కొని ఉంటారు, కేసులు చేసి ఉంటారు, కానీ దే ఆర్ నాట్ ఆఫ్టర్ దట్. వాళ్ళు ఒక పరిస్థితుల ప్రాబల్యం వాళ్ళది. ఆ పరిస్థితుల్లో మీరున్నా నేనున్నా చేయాల్సి కాదు. మీరు చేసిన 350 మంది ఖైదీల్లో మాట్లాడానంటున్నారు కదా, అందులో వీళ్ళెవరు లేరు? లేరు. నేను మాట్లాడుతుంది 2014 to 2016. అంతకుముందు సంగతి చెప్తున్నాను. మీరు ఒక డిఎస్పీగా చేశారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ది. ఏ జైలు అయినా సరే, డిపార్ట్మెంట్ అయినా సరే, ఉన్నతాధికారి మీద ఆధారపడి ఉంటుంది. పై అధికారి ఏ విధంగా ఉంటే కిందన అధికారులందరూ అదే విధంగా పనిచేస్తారు. పై అధికారి అవినీతి పరుడైతే కింద అధికారులు కూడా అది వైరస్ లాగా వ్యాప్తి. పై అధికారి మంచివాడు, స్ట్రిక్ట్, హానెస్ట్, మంచిగా ఉంటే కింద ఆఫీసర్లు కూడా ఎంతో కొంత మార్పు అనేది. మీరు చల్లపల్లి ఓపెన్ జైల్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఓపెన్ జైల్లో ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొచ్చారు? చల్లపల్లి ఓపెన్ జైల్లో నేను పనిచేస్తున్నప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. మొత్తం ఎంటైర్ స్టేట్లో ఉన్న ఆర్గానిక్ ఫార్మర్స్ని, ఈ ఏజెంట్స్ని, ఆ లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి, సుభాష్ పాలేకర్ టీంని కూడా తీసుకొని వచ్చి ఖైదీలకి సేంద్రియ పద్ధతిలో ఏ విధంగా వ్యవసాయం చేయాలి అనే పద్ధతిలో పాలును కూడా అప్పుడు మా పాలు జైళ్ళకి సప్లై అయ్యేటి, దాన్ని ఆఫ్ చేసి ఆర్గానిక్ మిల్క్ తయారు చేసి ప్యూర్ మిల్క్ బయట సేల్స్కి పెట్టి అదే జైలుకి సప్లై చేస్తే నాకు 30 రూపాయలు వచ్చేది, బయట అయితే 50 రూపాయలు వస్తాయి. ఆ విధంగా ఇన్కమ్ జనరేట్ చేసాం. నాకు అత్యంత సంతోషకరమైనది ఏమంటే డిపార్ట్మెంట్లో నేను ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చండీగఢ్ ఒక ఛత్తీస్గఢ్ ఆఫీసర్ చెప్పాడు, బాజ్పాయి అతని పేరు, మా దగ్గర పెట్రోల్ బంక్ రన్ చేస్తున్నాము ఖైదీలతోటి, అండ్ ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. ఫస్ట్ పెట్రోల్ బంక్ ఇన్ ఇండియా విత్ ప్రిజనర్స్ 24 hours ఆన్ ది నేషనల్ హైవే. ఇదేదో బాగుందని ఇమీడియట్గా ఛత్తీస్గఢ్లో నాకు 1 week ట్రైనింగ్ ఉంటే అది అయిపోగానే ఇమీడియట్గా ఐ వెంట్ దేర్. ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడికి చూసుకొని స్టడీ చేసి రిపోర్ట్ తీసుకొని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి మా బాస్కి చెప్పాను, సార్ ఇది బాగుంది, 1,00,000 రూపాయలు లాభం వస్తుంది,
అంటే నో మనం జైలు డిపార్ట్మెంట్ మనకు సంబంధం లేదు, ఇవన్నీ పెట్టుకోవద్దు మనము. నేను మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన దాకా ఆగి మళ్ళీ సెకండ్ ఆఫీసర్, మళ్ళీ థర్డ్ ఆఫీసర్, ఫోర్త్ ఆఫీసర్ గోపీనాథ్ రెడ్డి గారు. అతనికి చెప్పాను, సార్ చాలామంది ఆఫీసర్లు చెప్తాను ఇది బాగా సక్సెస్ అవుతుంది, బాగుంటుంది. ఎస్, బాగుంది, ప్రయత్నం చేద్దాం అని ఎంకరేజ్ చేశారు. ఇమీడియట్గా కడపలో ఫస్ట్ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేశాం. ఈరోజు ఉట్టి తెలంగాణలో 300 కోట్ల రూపాయల టర్న్ ఓవర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మంచి ఇనిషియేషన్ నా వలన, నా యొక్క పట్టుదల వలన అమ్ముతుంటారు బంకుల దగ్గర, వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. రిలీజ్ అయిన ప్రిజనర్స్కి ఉద్యోగాలు ఇస్తున్నాము. ప్రిజనర్స్ డైరెక్ట్గా క్యాష్ డీలింగ్స్ లక్షల రూపాయలు ఈ రోజు వరకు ఎక్కడ ఒక్క పైసా కూడా మిస్అప్రోప్రియేట్ కాలేదు. ఇట్ ఈస్ గివింగ్ గుడ్ ఇన్కమ్. కోట్ల రూపాయల ఇన్కమ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. సెల్ఫ్ సస్టైనబిలిటీ, డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సొంతంగా నిలబడే స్థితి వచ్చింది. గవర్నమెంట్కే ఫ్యూచర్లో గవర్నమెంట్కే డబ్బులు ఇచ్చే జైల్లో కూడా బేకరీతో పాటు అవును రకరకాల ప్రిజన్ ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేశాను. నేను ఓపెన్ ఎయిర్ జైల్లో పెట్టిన ప్రిజన్ ఇండస్ట్రీ వలన 2016 ఒక్క సంవత్సరంలోనే 40 కోట్ల టర్న్ ఓవర్ జరిగింది. దానివల్ల కూడా చాలా ఇన్కమ్ వచ్చింది. అదే చల్లపల్లి జైల్లో కూడా రకరకాల ఇండస్ట్రీస్ని డెవలప్ చేశాను. ప్రతి ప్రిజనరు ఏదో ఒక ఇండస్ట్రీలో పనిచేసేటట్టు, దాని ద్వారా ఉత్పత్తి జరిగేటట్టు, ఆ ఉత్పత్తులని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొనాలి అని తప్పకుండా ప్రతి కలెక్టర్ తోటి మాట్లాడి ప్రతి చోట డెవలప్ చేయడం జరిగింది. నా జైలు చూసి మిగతా జైల్స్లో అందరూ కూడా అదేవిధంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం జైల్స్ అన్నీ ఇండస్ట్రియల్ హబ్గా. ఓపెన్ జైల్లో రాజస్థాన్ తరహా ఫ్యామిలీ అంటే క్రిమినల్స్ ఒక వారం రోజుల పాటు తన కుటుంబంతో ఉండే విధంగా పెట్టొచ్చు అనేది రాజస్థాన్ అదే మోస్ట్ సక్సెస్ఫుల్. అది ఇంప్లిమెంట్ కాలేదు. సో మెనీ రీజన్స్. గవర్నమెంట్స్ ఒప్పుకోవాలి, ప్రభుత్వాలకి దాని మీద దృష్టి ఉండాలి. జైలు అంటే ఇట్స్ ఏ మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్టు. జైలు ఆఫీసర్లు కూడా మోస్ట్ అన్సంగ్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో మానవ సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే జైలు అధికారులే, జైలు సిబ్బంది. కానీ వాళ్ళు చేసే సేవలకి గుర్తింపు లేకుండా పోతుంది. అన్ఫార్చునేట్ థింగ్, కనీసం సీఎం మెడల్ కానీ, సేవా పథకం కానీ, విశిష్ట సేవా పథకం కానీ, అతి విశిష్ట సేవా పథకం కానీ ఏ పథకానికి మేము అర్హులం నోచుకోలేకపోతున్నాము. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా అది పరిశీలన. దీనికి ప్రధానంగా జైల్లో జరుగుతున్న అక్రమాలే ప్రభుత్వంకి ఒక చిన్నచూపు చూస్తుందని అనుకోవచ్చు కదా. జైల్లో జరిగిన అక్రమాలు అంటే జైల్లో సెల్ ఫోన్లు రావచ్చు, గంజాయి కానీ, మందు, ములాఖతులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి దీన్ని జైల్స్ డిపార్ట్మెంట్ మీద నెగిటివ్ పడకూడదని ఎందుకు అనుకోవచ్చు? ఎక్కడున్నాయి సెల్ ఫోన్స్? ఏదో 98% ప్రిజనర్స్ దే డోంట్ యూజ్ ఇట్. ఈ 2% ప్రిజనర్స్లో కూడా ఫైనాన్షియల్లీ సౌండ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? చల్లపల్లి జైల్లో ఒక 2000 మంది ఉంటే అందులో ఫైనాన్షియల్లీ సౌండ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 4-5 ఉంటారు, 10 మంది ఉంటారు. ఆ 10 మంది వీళ్ళని కాదని సెల్ ఫోన్లలో మాట్లాడి వాళ్ళు ఏంటి? వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రిమినల్సా? కాదు. మాఫియానా? కాదు. టెర్రరిస్ట్లా? కాదు. మరి వాళ్ళకి అంతా సెల్ ఫోన్లతో ఏం అవసరం ఉంటుంది? ఆ సెల్ ఫోన్ తోటి సొసైటీకి జరుగుతున్న అన్యాయము, నష్టం ఏం జరుగుతుంది? అంటే జైల్లో సెల్ ఫోన్ మాట్లాడడం తప్పు అని ఎవరైనా మీరు అంటున్నారు? తప్పు. సెల్ ఫోన్ మాట్లాడకూడదు. కానీ దానికి ఏం చేసామంటే 2011లో నేను దాని గురించే పర్టికులర్గా కలకత్తా వెళ్ళి డమ్డమ్ జైలుకి వెళ్ళి స్టడీ చేసి అక్కడ ఇన్మేట్ ఫోన్ కాలింగ్ సిస్టమ్ అని ఉంది. ఆ సిస్టమ్ని తీసుకొని వచ్చి గోపీనాథ్ రెడ్డి గారి పీరియడ్లోనే ఆ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారానికి 2 సార్లు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికి అవకాశం కల్పించడం జరిగింది. చాలా రేట్ ఎక్కువ ఉండడంతో వాళ్ళు ఇబ్బంది పడ్డారని ఉంది. తగ్గించారు. అప్పుడు సిస్టమ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ మిషనరీ, ఆ సిస్టము, దానికి ప్రైవేట్ వోడాఫోన్ వాళ్ళు మాట్లాడింది ఖైదీ మాట్లాడుకుంది రికార్డ్ అవుతుంది కాబట్టి వాడు ఆ ఫోన్ మాట్లాడుకుంటే సెల్ ఫోన్ మాట్లాడింది అనుకోవచ్చు కదా. అంటే పర్టికులర్గా తెలంగాణ జైల్స్లో మాఫియా లేదు, టెర్రరిస్టులు లేరు, ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ లేరు. సో మీరు అంటున్న సెల్ ఫోన్ ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద పడడం కానీ, సొసైటీ మీద పడడం కానీ పడలేదు మీరు అంటున్నారు. కానీ మనం చూస్తున్న విషయంలో తీసుకుంటే అక్బరుద్దీన్ అవ్వచ్చు, అయూబ్ ఖాన్ అవ్వచ్చు, లేదంటే పరిటాల రవి మర్డర్ కేసు ప్లాన్ జరిగింది చర్లపల్లి జైలు. అయూబ్ ఖాన్ సంచులు కూడా జైలు నుండి మాఫియా నడిపేవాడు.
ఇటీవల కాలం కొద్ది రోజుల క్రితం మహబూబ్నగర్ జైల్లో నయీం శిష్యుడు పాసం సీన్కి సెల్ ఫోన్ మీ ఆఫీసర్ సస్పెండ్ చేశారు. మీరు ఎలా దీన్ని తోసిపుస్తారు? మరి నేనేం తోసిపుచ్చడం లేదు. ఈ ఇన్సిడెంట్స్ 1,00,000 మంది ఖైదీలలో ఒక ఖైదీ ఎన్నో ప్రయత్నాల ద్వారా ఒకసారి ప్రయత్నం చేసుకుంటుండొచ్చు. మరి అడ్మినిస్ట్రేషన్ కన్సర్న్ జైలు సూపరింటెండెంట్ కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ కానీ కన్సర్న్ ఆఫీసర్ అది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. వాళ్ళ బాధ్యత అది, దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది, వాళ్ళు చేయాలి. చర్లపల్లి జైల్లో పనిచేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఇప్పుడు దొరకలేదు? టోటల్గా 0 సెల్ ఫోన్ జైలుగా డిక్లేర్ చేశాను దాన్ని. అంటే మీరు వచ్చిన తర్వాత రాకముందా? నేను వచ్చిన తర్వాత. మీరు ఉన్నప్పుడు ఒక డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నప్పుడు కూడా సెల్ ఫోన్స్ దొరికాయి, గంజా సప్లై అయింది అని ఆరోపణలకి నిజాలకి చాలా తేడా ఉంటుంది. విఐపి ప్రిజనర్స్, టెర్రరిస్ట్ ప్రిజనర్స్, ఇంకా మాఫియా ప్రిజనర్స్ ఉన్నప్పుడల్లా వాళ్ళ ఆపోజిషన్ వాళ్ళు ఎన్నో రకాలుగా అపవాదులు చేస్తుంటారు. ఎల్లో మీడియా ఎన్నో రకాలుగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటుంది పొలిటికల్. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు ములాఖాత్ విషయంలో 2 ద్వంద్వ వైఖరి వ్యక్తిస్తారని ఆరోపణ ఉంది. లేదు, రూల్ ఈజ్ రూల్. ఇన్నర్ ములాఖత్, జాలీ ములాఖత్. ఇన్నర్ ములాఖత్ తనకు కావాల్సిన వ్యక్తులకి ఇన్నర్ ములాఖత్ ఇస్తారు, లేదంటే వాళ్ళకి జాలీ ములాఖత్ ఇస్తారు అనేది ఒకటి ఉంది. ఇక్కడ 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి లైఫ్ ప్రిజనర్స్కి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు లోపల ములాఖత్ ఇస్తాం, అది. నెంబర్ 2 స్పెషల్ క్లాస్ ప్రిజనర్స్, అది కోర్టు నుంచి తెచ్చుకుంటారు, జైలు అధికారుల చేతిలో ఉండదు. స్పెషల్ క్లాస్ ప్రిజనర్స్కి కోర్టు పర్మిషన్ తోటి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. ఆ ఫెసిలిటీస్లో ఒక మంచం ఇవ్వడము, పరుపు ఇవ్వడము, దోమతెర ఇవ్వడము, ఒక టీవీ ఇవ్వడము, వాళ్ళకు ఫ్యాన్ ఇవ్వాలని కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అందులో భాగంగానే ఇన్నర్ ములాఖత్ కూడా వాళ్ళకి లోపల జైలర్ రూమ్లో కూర్చోబెట్టి ఇవ్వాలనేది ఒక రూల్. ఆ రూల్ ప్రకారం వాళ్ళ జైలర్ రూమ్లో కూర్చోబెడతాం. వాళ్ళ అపోనెంట్స్ అందరూ దాన్ని జైలు అధికారులు వీళ్ళకి స్పెషల్ ములాఖత్ ఇస్తున్నారంటే అది రూల్లో ఉంది. ఓకే, రేషన్ విషయంలో కూడా కేవీఆర్ గారు తనకు అనుకూలంగా వ్యక్తులకి కేవీఆరే కాదు, ఏ జైలు ఆఫీసర్ అయినా సరే స్పెషల్ క్లాస్ ప్రిజనర్స్కి వాళ్ళకి సొంతంగా వంట చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ కిచెన్ సెపరేట్గా ఉంటుంది. వాళ్ళు బయట నుంచి వస్తువులు తీసుకొని వచ్చి అక్కడ వండుకోవచ్చు. అందులో వాళ్ళు మటను, చికెన్ కూడా డైలీ కూడా తెప్పించుకొని వండుకోవచ్చు. అది వాళ్ళ అలవాట్లను బట్టి కాన్స్టిట్యూషన్ లా వాళ్ళకి ఇచ్చిన ఒక హక్కు. అంటే మీరు చెంచలగూడలో పనిచేస్తున్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మీ టైంలో ఉన్నారా లేదా? ఉన్నాడు. ఆయనకి ఎలాంటి ములాఖతులు ఇచ్చేవారు? ఆయన గాలి జనార్దన్ వారానికి 2 ములాఖతులు తప్పకుండా వచ్చేవి, మాట్లాడేవాడు. అప్పుడు నేను అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నాను. అప్పుడు సూపరింటెండెంట్గా వేరే అధికారి ఉండేవాళ్ళు. చాలామంది ఉన్నారు. అప్పట్లో 20-30 మంది బాగా టఫెస్ట్ పీరియడ్, అలిగేషన్స్ రావడానికి, అపోనెంట్స్ అలిగేషన్స్ పెట్టడానికి చాలా ఉండేది. కానీ బయట ప్రచారం వేరు, లోపల జరుగుతున్నది వేరు. వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే బయటపడితే బయట సొసైటీలో బయటకు వచ్చినాకైనా సరే తర్వాతనైనా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని తెలుసు. సో దే నెవర్, వాళ్ళు అసలు అటువంటి మాటనే లేదు. చర్లపల్లి, చెంచలగూడ ఈ 2 జైల్లో మీరు పనిచేసారు. ఈ 2 జైల్లో నేను మంచి వర్క్ చేశాను అన్నది మీకు గుర్తుండిపోయింది? చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పెట్రోల్ బంక్సే కానీ, ఇండస్ట్రీసే కానీ, లేదంటే ఈ 350 మంది ఖైదీలని, ఇట్ ఈస్ అ రికార్డెడ్. ప్రొఫెసర్ బీనా అని ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా రిటైర్ అయింది. ఆమె సపోర్ట్ తీసుకొని వీ హ్యావ్ డన్ వండర్స్ ఇన్ చర్లపల్లి జైల్. వరల్డ్ వైడ్గా ఎంతోమంది గెస్ట్లు, విజిటర్స్ వచ్చి చర్లపల్లి జైలుకి వచ్చి నా రూమ్లో కూర్చొని, నా రూమ్ పక్కనే పెద్ద హాల్లో ఇవన్నీ కౌన్సిలింగ్ జరిగేది, అవన్నీ చూసి రికార్డ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇట్స్ అంతకన్నా ఒక జైలు ఆఫీసర్గా ఒకరినో ఇద్దరినో పరివర్తన చేయొచ్చు. 100 మందిని పరివర్తన చేసి వాళ్ళని మళ్ళా జైలుకి రాకుండా చేసి, అదే ఖైదీలు మళ్ళా పాఠాలు చెప్పడానికి అదే జైలుకి వచ్చేవాళ్ళు. వేరే ఖైదీలు ఎవరైతే వస్తుంటే 1కి 4 సార్లు వస్తున్న ఖైదీలు ఉంటే వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళని మార్చడానికి ఈ పరివర్తన చెందిన ఖైదీలే మళ్ళీ వచ్చేవాళ్ళు. ఈ 2 జైల్లో, చర్లపల్లి కానీ చెంచలగూడ జైల్లో కానీ మీ పనిచేసిన పీరియడ్లో ఎలాంటి క్రిమినల్స్ అంటే వీడు మారాడు అనే క్రిమినల్స్ ఉండేవారా, లేదా మంచోడు అయ్యో పాపం వీడు జైల్లోకి వచ్చాడు అని ఆ టైప్ ఆఫ్ కేటగిరీలు ఎవరు ఉండేవారు? మారని మనిషి అంటూ ఎవరు ఉండరు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పరిస్థితుల ప్రభావం వల్లనే మీరైనా నేనైనా
ఇక్కడ ఉన్నాము, ఈ కుర్చీలో కూర్చున్నాము అంటే మన పరిస్థితులు మనకి ఇచ్చిన అవకాశాలు, వాళ్ళకి అవకాశాలు దొరకలేదు కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. సో ఆ హ్యూమన్ యాంగిల్లో ట్రీట్మెంట్ ఉంటే ఎప్పుడైనా సరే రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటాయి. అట్లా కాకుండా వాడు క్రిమినల్, వాడిని నాలుగు కొట్టాలి, తిట్టాలి, వాడిని నీచంగా చూడాలి, వాడిని క్రష్ చేయాలి అనిపోతే వాడు నువ్వు ఎంత క్రష్ చేస్తే అంత ఇది అవుతాడు. సో ఆ క్రషింగ్ వల్ల ఈ జైల్లో ఎందుకంటే కరప్షన్ అనేది ఎంత ఉంటుంది? ఎవరో ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు అనేవాడు, మీ దగ్గర ఏం కరప్షన్ ఉందయ్యా, మా ఒక్క పోలీస్ స్టేషన్ కరప్షన్ కాదు, మీ ఎంటైర్ జైల్ డిపార్ట్మెంట్ కరప్షన్ అని చెప్పేసి. ఇక్కడ పరిస్థితి ఏమంటే పోలీసుల్లో కూడా కరప్షన్ ఉందా అంటే అది మినిమలే. వేరే డిపార్ట్మెంట్తో చూసుకుంటే వేరే అదర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్ అంటే విజిబుల్ కరప్షన్. అది విజిబుల్ అంటే కూడా ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లో కంపేర్ చేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది టాప్ 10లో 9th ఉంటుంది ర్యాంక్ అనమాట. అసలు జైల్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండదు, ఫస్ట్ 100లో కూడా ఉండదు. జైల్ డిపార్ట్మెంట్ కరప్షన్ ఉందంటారా లేదంటారా? ఆల్మోస్ట్ నిల్. మరి ములాఖాత్ ఫామ్ ఇచ్చే దగ్గర నుండి ములాఖాత్ రూమ్లోకి వెళ్ళే వరకు కూడా డబ్బులు తీసుకుంటారు. ఏ ఒక్క ఇన్సిడెంట్, ఇంతమంది మీడియా ఉన్నారు, ఒక్క ఇన్సిడెంట్ చూపెట్టమనండి. ఎక్కడన్నా నేను ఒప్పుకుంటా, 1,00,000 మంది 1,00,000 ములాఖతుల్లో 1-2 ములాఖతుల్లో ఎవరన్నా ఎక్కడన్నా తెలియక చేసి ఉండొచ్చు. కానీ దాన్నే పట్టుకొని ఈ 1,00,000 ములాఖతులు కూడా అవినీతి ములాఖతులు అంటే 1,00,000 ములాఖతులు కాదు. కొలన వెంకటేశ్వర రెడ్డి గారే జైల్లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు రిపోర్ట్ ఇచ్చేవారా కాదా? మీరు రాసిన రిపోర్ట్లే ఉన్నాయి. కొన్ని జైల్లో అక్రమాలు జరుగుతున్నాయి, వాస్తవం, దీన్ని అరికట్టండి అంటూ మీరే స్వయంగా మీ పై ఆఫీసర్ లెటర్ రాశారు. అది వాస్తవం కాదు? యా, నేను అవినీతి అక్రమము ఎక్కడున్నా కూడా ఇమీడియట్గా ఎదుర్కొనేవాడిని. అది ఎంత పెద్ద అధికారి అయినా సరే నేను సపోర్ట్ చేయకపోయేవాడిని. కింద స్టాఫ్కి మాత్రం నేను బాగా సపోర్ట్గా నిలబడేవాడిని ఎక్కువగా. ఎందుకంటే పై అధికారి మంచివాడైతే కింద అధికారి కూడా మంచివాడే ఉంటాడు. మీరు రాసిన అధికారులు ఎవరున్నారు? మీరు ఎవరికైతే రిపోర్ట్ చేశారు, ఎవరి మీద యాంటీగా రాసి రిపోర్ట్ చేశారు? అట్లా అని లేదు, నాకు ఇండివిజువల్గా ఎవరు వ్యతిరేకం కాదు, ఇండివిజువల్గా నేను ఎవరికి వ్యతిరేకం కాదు. సిస్టమ్కి వ్యతిరేకం, వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులకి వ్యతిరేకం. కొంతమంది చెంచాగిరి ఎంకరేజ్ చేస్తారు, నాకు ఇష్టపడకపోయేది. ఎస్, నేను స్ట్రైట్గా ఉంటాను. ఇగో నేను ఇంత రిజల్ట్ చూపిస్తున్నాను, ఇంత ప్రొడక్షన్ తీసుకొచ్చాను, ఇంత రిఫర్మేషన్ తీసుకొచ్చాను, నాకు కావాల్సిన రికగ్నిషన్ నాకు ఇవ్వండి. నాకు ఇవ్వకుండా చెంచాగిరి చేస్తున్న వాళ్ళకి, మస్కా పాలిష్ కొడుతున్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏం పని చేయకపోయినా కూడా వాళ్ళని ఆకాశానికి ఎత్తడం, నాలాంటి ఆఫీసర్లకి ఏమి రివార్డ్స్ అవార్డ్స్ లేకపోతే మనసు బాధ అనిపిస్తుంది. ఆ బాధపడే సమయంలో మీరు పై ఆఫీసర్ మీద రిపోర్ట్ రాసేవారా? పై ఆఫీసర్ మీద నేనే ఎవరికి రాస్తాను? యూనిఫామ్ సర్వీస్లో అది కాని పని. మీ ఇమీడియట్ బాస్ మీద రిపోర్ట్ రాసేవారని ఒక ఎలిగేషన్. ఇమీడియట్ బాస్ మీద హయ్యర్ అథారిటీకి కంప్లైంట్ ఇస్తాం ఏమైనా ఉంటే. దానికి కూడా దమ్ము ధైర్యం కావాలి, అందరు ఇవ్వలేరు. మీ డిపార్ట్మెంట్లో చాలామంది ఏమంటారంటే కొలల వెంకటేశ్వర రెడ్డి గారికి ఎవరితో పడదో వాళ్ళ విషయంలో డిపార్ట్మెంట్లో జరుగుతున్న అక్రమాలంటూ పేపర్కి ఇచ్చి మీడియాకి ఇచ్చి ఆ వ్యక్తిని పూర్తిగా చిన్నభిన్నం చేసి ఆ వ్యక్తి మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తారు మీడియా ద్వారా అనేది బాగా ప్రధానంగా వినిపిస్తుంది. అది ఎంతవరకు? మీడియా ద్వారా బురద జల్లుతామా, మీడియా ద్వారా కరెక్షన్ చేస్తామా? ఏం బురద జల్లుతారు, తర్వాత బురద ఎందుకోవాలి? ఒక మంచి జరగడానికి ఒక ప్రయత్నం, మంచి జరగాలి, సొసైటీకి మంచి జరగాలి. అది వెంకటేశ్వర రెడ్డికి మంచి జరగాలని కోరుకోలేదు ఏనాడు కూడా, సిస్టమ్ బాగుపడాలని కోరుకున్నాం. అంటే సిస్టమ్ బాగుపడాలంటే దీనికి మీరు అన్నట్లుగానే సుపీరియర్ కంప్లైంట్ ఇచ్చి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. కానీ ఒక కుటుంబ వ్యవస్థని రోడ్డు మీద మీడియా ద్వారా రోడ్డు మీద తేవడం ఎంతవరకు కరెక్ట్? మీడియా ద్వారా రోడ్డు మీదకి తేవడము అనేది తీస్తున్నారు మీరు అన్నది మీ సబార్డినేట్ చెప్పేది. దానికి నో కామెంట్. నేను చేయగలిగినంత వరకు కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేశాను. అంటే మీరు వాళ్ళు చెప్పిన ఆరోపణ ఒప్పుకున్నట్లేనా? నేను ఒప్పుకోవడం లేదు. మీడియా ద్వారా లీక్ చేస్తుంటారు చాలా విషయాలు. మీడియాకి నేను ఎప్పుడు ఏ విషయంలోనూ చెప్పలేదు, మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను మీకు చెప్పండి ఇంకెవరికి చెప్తాను? నాకు చెప్పకపోయినా మీకు చాలా దగ్గర మంది చాలా మంది ఉండొచ్చు కదా. దగ్గర లేదు, దూరం లేదు. నాకు ఎవరు దగ్గర వారు కాదు, దూరం వారు కాదు. డిపార్ట్మెంట్లో ఎవరు నాకు శత్రువులు లేరు, ఎవరు నాకు మిత్రులు లేరు, అందరూ కొలీగ్సే. సో సిస్టంలో తప్పు చేయొద్దు, చేసినప్పుడు వేరే వాళ్ళు బాధపడేటంత తప్పు చేయొద్దు, కింద వాళ్ళని మీరు తప్పు చేసుకుంటూ కింద వాళ్ళని బలి చేయొద్దు అనేది నా ప్రధానంగా
ఎక్కువగా పెద్దవాళ్ళు ఎవరో ఒక్కటి తప్పు చేసి అది తప్పించుకోవడానికి కింద వాళ్ళని నలుగురిని బలి చేస్తుంటారు. అది తప్పు అని చెప్తుంటాను నేను. సార్ మొత్తం సిస్టంలో తీసుకుంటే చర్లపల్లి జైలు కానీ జైలు వ్యవస్థలో ఎందుకంటే లోపల చూస్తుంటే రకరకాల క్రిమినల్స్ ఉంటారు. వాడు ఆవేశంతో వచ్చినట్టు ఉంటాడు, మీరు అన్నట్లు శనికావేశం చేసినట్టు వస్తాడు, వాడి మైండ్ సెట్ డిఫరెంట్ మైండ్ సెట్లు వస్తాయి. వందల వేల మంది క్రిమినల్స్ ఉంటారు చర్లపల్లి జైలు లాంటి తీసుకుంటే 1000 మంది పైన ఉంటారు అనుకుంటా. ఇటువంటి ఖైదీల మధ్యన మీ వాళ్ళు అసలు ఎలాంటి తుపాకులు లేకుండా 2-3 ఆఫీసర్లో లేదా 40 మంది ఎంప్లాయీస్ ఎలా మెయింటైన్ చేస్తారు? వాళ్ళు ఒకసారి దాడి చేస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది, 98% ఫస్ట్ టైం అఫెండర్స్ ఉంటారు. వాళ్ళే మా బలం, వాళ్ళే మాకు వెపన్స్, వాళ్ళే మాకు ప్రొటెక్షన్. వీళ్ళే మిగతా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా ఆపుతారు, మాకు సపోర్ట్గా నిలబడతారు. సో ఇదంతా 1-to-1 రిలేషన్షిప్, హ్యూమన్ బాండింగ్, హ్యూమన్ సైకాలజీ ఇది. సో ఈ 98% మంచి వాళ్ళ వల్లనే ఈ జైల్స్ ఈరోజు వితౌట్ వెపన్స్ మేము లోపల హార్డ్లీ 1500 నుంచి 1600 మంది ఖైదీలు ఉంటారు చర్లపల్లి జైల్లో. అట్ ఏ టైం 10-15 మంది కూడా ఉన్నాం ఒక్కొక్క ఏరియాలో వైజ్గా చూసుకుంటే. సో మొత్తం స్టాఫే 170 మంది. 170 మంది 4 షిఫ్ట్లలో చూసుకుంటే షిఫ్ట్కి 30-40 మంది కూడా లేరు. సో మీరు నిజంగానే వాళ్ళు క్రిమినల్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్ అనుకుంటే ఎప్పుడో పారిపోవచ్చు. ఈ 10-15 మందిని వాళ్ళు ఓవర్ పవర్ చేసి పారిపోవడం వాళ్ళకి పెద్ద. అంటే 2% నుంచి మొత్తం 2% హై సెక్యూరిటీ బ్లాక్స్లో పెడతాము. టోటల్గా సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటాము. వాళ్ళకి ఏ విధమైన అవకాశాలు ఉండవు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. మిగతా 98%కి లీనియంట్గా ఉంటాం. వాళ్ళు అన్ని పనులు చేసుకుంటుంటారు. కిచెన్లో పనులు వాళ్ళే చేస్తారు, క్యాంటీన్లో పనులు వాళ్ళే చేస్తారు, ఇండస్ట్రీస్లో పనులు వాళ్ళే చేస్తారు. మొత్తం డే టు డే అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అన్ని వాళ్ళే, స్వీపింగ్, మంచి చెడు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఈ 2%ని మాత్రం టోటల్గా వాళ్ళ బ్లాక్కి పరిమితం. 2%కి మీరు అన్నట్లు హై సెక్యూరిటీ పెడుతున్నా వాళ్ళకి సెల్ ఫోన్లు ఏ విధంగా చేరుతాయండి? సెల్ ఫోన్లు అవ్వచ్చు, గాంజా అవ్వచ్చు, ఇవన్నీ ఏ విధంగా లోపలికి వెళ్తున్నాయి? ఒకప్పుడు ఏమన్నా జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరగడం లేదు. అప్పట్లో కూడా నేను చెప్తున్నా కదా, ఇన్ని వందల మంది స్టాఫ్ మెంబర్స్లో, ఇన్ని వేల మంది విజిటర్స్లో ఇట్లా కోర్టుకు పోయినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ 1,00,000 మందికి ఒక సిస్టమ్, ఒక సెల్ ఫోన్ ఏమైనా వచ్చి ఉండొచ్చు. అది కూడా ఎక్కువ రోజులు వాడలేడు. 1 రోజు 2 రోజులు ఛార్జింగ్ అయిపోతుంది, ఈ లోపల దొరికిపోతాడు. పక్కన మాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది. మేము లోపలనే మాకు ఇదే బలగం. ఈ ఫస్ట్ టైం అఫెండర్సే మా యొక్క వెపన్స్ అని మీకు చెప్పాను. మేము ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు టీ సప్లై చేసేవాళ్ళు, వాటర్ సప్లై చేసేవాళ్ళు, ఫుడ్ సప్లై చేసేవాళ్ళు, A to Z రకరకాల స్కావెంజర్స్ అందరూ మాకు ఇన్ఫార్మర్స్ ఉంటారు లోపలనే, ఇంటర్నల్గానే. ప్రతి చోట బార్బర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్రతి ఒక్కరు మాకు ఇన్ఫార్మర్సే. ఆ నెట్వర్క్ ఏ ఆఫీసర్ అయితే కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటాడో ఆ జైల్లో ఇటువంటి అవకతవకలు జరగవు. ఏ ఆఫీసర్ అయితే ఈ సిస్టమ్ని సరిగ్గా వాడుకోలేడో అటువంటి చోట మీరు చెప్పినట్టుగా ఏమన్నా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ చర్లపల్లి జైల్లో చెట్టు కింద తవ్వితే ఇన్ని సెల్ ఫోన్లు దొరికే ఒకసారి, అది ఎలా సాధ్యం అండి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆఫీసర్. ఇట్ ఆల్ డిపెండ్స్. నేను మొదటే చెప్తున్నాను, ఆఫీసర్ మంచిగా ఉంటే, ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే ఇవేవి జరగవు. ఈవెన్ నేషనల్ పోలీస్ అకాడమీ కూడా బాసులను తయారు చేస్తుంది, లీడర్లను తయారు చేయడం లేదు. సారీ టు సే, వాళ్ళ సిస్టమ్ని మార్చుకోవాలి, వాళ్ళ కోచింగ్ సిస్టమ్ని మార్చుకోవాలి, ఈ బాసిజం తగ్గించుకోవాలి. ప్రతి ఒక్క ఆఫీసర్, జైల్ డిపార్ట్మెంట్కి ఒక పద్ధతి ఉంది, ఒక మాన్యువల్ ఉంది. ఆ మాన్యువల్ ఎంతమంది ఆఫీసర్లు ఫాలో అవుతున్నారు? మెజారిటీ ఫాలో కావడం లేదు. ఓన్లీ ప్రతి ఒక్కరూ సొంత అజెండాతో వస్తారు. జైల్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ సొంత అభిప్రాయాలు రుద్దుతున్నారు, వాళ్ళ సొంత ప్రోగ్రామ్స్ రుద్దుతున్నారు, వాళ్ళ సొంత పనులు, వాళ్ళకి పేరు వచ్చే పనులు చేస్తున్నారు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నవన్నీ అవే జరుగుతున్నాయి. జైల్ డిపార్ట్మెంట్కి సంబంధం లేని పనులన్నీ జైలు స్టాఫ్ అంతా బయట రోడ్ల మీద పడి తిరగాల్సి వస్తుంది. బయట ఎక్కడెక్కడో ప్రోగ్రాంలు పెట్టాల్సి వస్తున్నాము. బయట ఏదో సిటిజన్ ఫోరం అంటున్నారు. జైల్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం సిటిజన్ ఫోరం తోటి? ఏ విధంగానూ సంబంధం లేదు. కానీ
ఆఫీసర్లు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, పల్లెటూరులో వెంబడి తిరగాల్సి వస్తుంది, ఈ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఈ మీటింగులు పెట్టాల్సి వస్తుంది, పై అధికారి మెప్పు పొందడానికి, చెంచాగిరి చేయడానికి. ఇది మంచి పద్ధతి కాదు. అంటే జైల్ మాన్యువల్ ఫాలో చాలు అంటారు. జైల్ మాన్యువల్ ఫాలో కావాలి, అది సిస్టమ్ పద్ధతి. జైల్లో మాకు ట్రైనింగ్ దేనికి ఇచ్చారు? జైల్లో ఖైదీలని కస్టడీ, కేర్, కరెక్షన్ అంతవరకే. మిగతా విషయాలతోటి గవర్నమెంట్ ఉంది, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, దేర్ ఆర్ సమ్ ఏజెన్సీస్ ఆర్ దేర్, వాళ్ళు చూసుకుంటారు. మీకేమైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ తోటి మాట్లాడండి, గవర్నమెంట్లో ఉన్న పై అధికారులు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడండి, డీజీ గారితో మాట్లాడండి, సీఎం గారితో మాట్లాడుకోండి. మీకేమైనా పర్సనల్ ఉంటే అటు చూడండి. మమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు వీటన్నిటికి? మీ పర్సనల్ గెయిన్ గురించి మీకేదో రామన్ మ్యాగసాసి అవార్డు రావాలని, ఇంకో అవార్డు రావాలని మీరు మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు? సొంత పేరు కోసం, మీ సొంత పేరు. మరి ఇంత చేస్తున్నారు, పోనీ మీరన్నా చక్కగా ఉన్నారంటే అది కూడా లేదు. ఎవరింట్లో చూసినా, ఏ పెద్ద ఆఫీసర్ ఇంట్లో చూసినా 20 మంది 30 మంది స్టాఫ్ పనిచేస్తుంటారు. మరి అది అవినీతి కిందకి రాదా? వెహికల్స్ అన్ని మిస్యూజ్ అవుతుంటాయి, అవినీతి కిందకి రాదా? డ్రైవర్స్ మిస్యూజ్ ఉంది, అవినీతి కిందకి రాదా? మరి అదే ఒక డిప్యూటీ జైలరు చేశాడు అంటున్నారు వరంగల్ జైల్లో. మరి ఆ డిప్యూటీ జైలర్ చేశాడు అంటే మరి ఆయన మీద జైలర్ ఉన్నాడు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నాడు, ఒక సూపరింటెండెంట్ ఉన్నాడు. మరి వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నావు? వాళ్ళందరికీ ఎవరికి తెలియకుండా ఈయనొక్కడే తీసుకెళ్ళి ఇవన్నీ చేసుకొని వచ్చాడా? సో సిస్టంలో అటువంటి క్వశ్చన్ చేస్తే ఇగో బురద చల్లుతున్నావు, నువ్వు మీడియా ద్వారా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు అంటారు. సో ఇది కరెక్షన్ అనేది ఆఫీసర్ని బట్టి ఉంటుంది, సిస్టమ్ అనేది ఆఫీసర్ ప్రకారం పోతుంది. అంటే మీ సర్వీస్లో కరెక్ట్గా జైలు మాన్యువల్ ఫాలో అవుతున్న మంచి ఆఫీసర్ ఎవరంటారు? బాస్ గోపీనాథ్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు డిపార్ట్మెంట్కి. ఆయన మానవతావాది. నేను చూసిన ఆఫీసర్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ ఈజ్ గోపీనాథ్ రెడ్డి. చాలా మంచి పనులు చేశారు. డిపార్ట్మెంట్ డెవలప్మెంట్కి చాలా కష్టపడ్డారు, చాలా ఫండ్స్ తీసుకొచ్చారు, బడ్జెట్ తీసుకొచ్చారు. ఏది చెప్పినా కూడా ఓపికగా విని ఎక్కువ టైం స్పెండ్ చేసి దాని మీద ఇంకా 4 అభిప్రాయం తీసుకొని ఆయన ఓన్గా పోకపోయేవాడు. అంటే గోపీనాథ్ రెడ్డి గారి వల్ల జైలు డిపార్ట్మెంట్ మంచి పేరు వచ్చిందంటారు. వచ్చింది. గోపీనాథ్ రెడ్డి గారి పీరియడ్లో డిపార్ట్మెంట్కి చాలా మంచి పనులు జరిగాయి. డిపార్ట్మెంట్ ఓవరాల్గా డెవలప్ అయ్యింది. ఈ వ్యక్తి వల్ల డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుందని ఆఫీసర్ ఎవరున్నారు? అట్లా నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేయలేను. కొంతమంది కాదు, మెజారిటీ ఐపీఎస్. మాకు ఐపీఎస్ ఆఫీసర్ అవసరమే లేదు. ఏఎన్ ముల్లా కమిటీ రిపోర్టు 35 years బ్యాకే ఇచ్చింది. జైల్ డిపార్ట్మెంట్కి పోలీస్ ఆఫీసర్ హెడ్గా ఉండకూడదు. జైల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే జైల్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తే జైల్లో సిస్టమ్ని డెవలప్ చేసుకుంటాడు. ఆయన కింద నుంచి పైకి వస్తాడు. కాబట్టి స్టాఫ్ ఒక జైల్ డిపార్ట్మెంటే కాదు కదా, ఫైర్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్, సిపి మధ్యకాల సివిల్ సర్వీస్ అన్నిటికీ ఐపీఎస్ ఆఫీసర్సే రాంగ్ అవుతున్నారు. తప్పు, అది రాంగ్. వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? ఏనాడు జైలు చూడలేదు, ఒక్కరోజు కూడా జైల్లో ట్రైనింగ్ కూడా కాలేదు, జైలు సిస్టమ్ కూడా తెలియదు, రిఫర్మేషన్ అంటే తెలియదు, పెరోల్ అంటే తెలియదు, పెరోల్కి ఫర్లోకి తేడా కూడా తెలియదు. వాళ్ళు వచ్చి జైలు మీద హెడ్గా ఉండి వాళ్ళ సొంత ఎజెండా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయి టైం పాస్ చేసుకుంటూ పోయి, లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటే తీసుకొచ్చి ఇడపడేస్తే ఆ అక్కసంతా ఇక్కడ తీసుకుంటూ ఏదో టైం చేసుకుంటూ పోతే ఇది అంటే ఇది ఒక జైల్ డిపార్ట్మెంట్ అంటున్నారా, టోటల్గా అన్ని డిపార్ట్మెంట్లో ఐపీఎస్ల ప్రమేయం తప్పడుతున్నారు? నేను అందరి గురించి మాట్లాడాను. జైల్ డిపార్ట్మెంట్ వర్క్ మాత్రము ఇక్కడ మాకు ఐపీఎస్ ఆఫీసర్లతో అవసరం లేదు. మా డిపార్ట్మెంట్ ఆఫీసర్ హెడ్గా ఉంటే ఇంతకన్నా మంచి వండర్స్ చేయగలం, ఇంతకన్నా బ్రహ్మాండంగా డిపార్ట్మెంట్లో అలిగేషన్స్ లేకుండా మంచి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఫైనల్గా చెప్పండి, ఈ జైల్ డిపార్ట్మెంట్ మీరు అన్నట్లు కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, కొన్ని కరప్షన్ ఉన్నాయి, కొంత ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నట్లుగా ఉన్నాయి. జైల్ డిపార్ట్మెంట్ స్వచ్ఛమైన డిపార్ట్మెంట్ అవ్వడానికి మీరు సలహా ఏంటి? జైల్ డిపార్ట్మెంటు మెజారిటీ జైల్ ఆఫీసర్లు సర్వీస్ ఓరియంటెడే ఉన్నారు. హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి పేషెంట్లు ఏ విధంగా బాధతోటి వెళ్తారో మా దగ్గరికి ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధతోటే వస్తారు. ఆర్థికంగా చితికిపోయి ఉంటారు, అన్ని రకాలుగా చితికిపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, కోర్టుల చుట్టూతో తిరిగి అన్ని రకాలుగా చితికిపోయి ఆఖరికి శిథిలావస్థలో శల్యమై మా దగ్గరికి వస్తారు. అటువంటి వాళ్ళు టెన్షన్ తోటి ఉన్నప్పుడు మేము దగ్గరికి తీసుకుంటాము.
ఒక సినిమాలో చూపెట్టినట్టు మున్నాబాయ్ ఎంబీబీఎస్లో పేషెంట్ ఆయన దగ్గరికి తీసుకోగానే వాడికి 50% రోగం తగ్గిపోయినట్టుగా ఆ పాలసీలో ప్రతి ఒక్కరికి మేము కన్సోల్ చేస్తాము, వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము, ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. సో ఇవన్నీ చేస్తుంటే డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. ఈరోజు చల్లపల్లి జైల్లో చేసిన రిఫార్మ్స్ అందరూ ప్రతి జైలు స్టేట్లో ఉన్న ప్రతి జైలు చల్లపల్లి జైలుకి వచ్చి చూసి షబాష్ చాలా బాగుంది అని పొగిడి రిమార్క్స్ రాసి వెళ్తున్నారు అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్. వాళ్ళు కూడా వాళ్ళ జైల్స్లో అటువంటివి ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది కదా జైల్స్ అన్నీ కూడా యూనివర్సిటీలు అవుతున్నాయని. ఆ బ్యాడ్ నేమ్ పోవాలంటే ఏం చేయాలి? అది లూజ్ టాక్ తప్ప అటువంటివి ఏం లేవు. మేము చెప్పినట్టుగా ఉన్నది అసలు ఇక్కడ టెర్రరిస్ట్ పర్టికులర్గా తెలంగాణలో మాఫియా లేదు, ఫ్యాక్షనిజం లేదు, టెర్రరిజం లేదు. కానీ కొంతమంది నేరస్తులు అక్కడే జైల్లో కలుసుకొని వాళ్ళ ప్లాన్స్ చేంజ్ చేసుకోవడం, అంటే ఒక నేరం చేయడానికి తప్పించుకోకుండా ఎలా చేయాలి అనేది ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చేసుకుంటున్నారు. అది కరెక్టా కాదంటారు? ఈరోజు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉన్నదేమో, కానీ ఇప్పుడు మాత్రము ఆ పరిస్థితి లేదు. తెలంగాణ వన్ ఆఫ్ ది పీస్ఫుల్ స్టేటు. పోలీసింగ్ బాగుంది, ప్రిజన్ సిస్టమ్ కూడా. మీరు లేదని మీరు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జైల్లో ఒక ఎక్యూజ్డ్ని తీసుకొచ్చి సూపరింటెండెంట్ రూమ్లో కూర్చోబెట్టి ములాఖాత్ ఇవ్వడం, ఆ తప్పు పట్టినందుకు అతను ట్రాన్స్ఫర్ కూడా చేశారు. కొద్ది రోజుల క్రితం ఒక సూపరింటెండెంట్ సెల్ ఫోన్ ఇచ్చినందుకు అతను కూడా చేశారు. మీరు లేదు అంటున్నారు, కానీ వరుస సంఘటనలు అవి మీ మాట వరుస సంఘటనలు అనలేము. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అక్కడక్కడ అవుతుంటాయి. అది ఏ ఇన్ఫ్లుయెన్స్ తోటో ఎవరు చెప్తే చేయాల్సి వచ్చిందో ఆఫీసర్ని, ఇమ్మీడియట్ ఆఫీసర్ని తప్పు పట్టలేము. కావాలని ఎవరు తప్పు చేయరు. ఎవరో ఎక్కడో ఏదో ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏదో ఒకసారి 2 సార్లు ఏదో చెప్పి ఉండడము, దాని ఏదైనా అయి ఉండవచ్చు. దాంతో ఎంటైర్ జైల్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తీసుకురా ముడిపెట్టడం మంచిది కాదు. జైల్ డిపార్ట్మెంట్లో మెజారిటీ స్టాఫ్ ఎంతో కొంత ప్రిజనర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎంతో అంత సహాయం చేసిన వాళ్ళే ఉంటారు. నా వరకు నేను చూస్తే నా దగ్గరకు ఒక రోజు ఒక ఖైదీ వచ్చాడు. సార్ మా పిల్లవాడికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫీజు కట్టలేదని కాలేజ్ పంపించేశారు అని. ఇమీడియట్గా కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో చైర్మన్గా ఉన్నారు లక్ష్మయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య గారికి ఫోన్ చేసి చెప్పాను, బైసాబ్ ఇట్లా ఉంది. అప్పటికి ఆయన పొజిషన్లో లేరు, నాకు మామూలు పరిచయమే. ఇట్లా ఉందంటే ఇమీడియట్గా ఆయన నారాయణ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ఆ ఫీజు మాఫీ చేయించి మళ్ళీ ఆయన చదువుకోవడానికి సాయం చేశాడు. అదేవిధంగా ఒకసారి అరబిందో ఫార్మా వాళ్ళు చల్లపల్లి జైలు చూడడానికి వస్తే నేను జైలు అంతా చూపెడితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మీకేం కావాలి, మేము ఏం చేయగలము వీళ్ళ గురించి అంటే, ఖైదీల పిల్లలు ఇగో 137 మంది ఖైదీల పిల్లలు చదువులు లేకుండా ఇంట్లో కూర్చొని ఉన్నారు, మీరు ఏమైనా సాయం చేయగలిగితే వాళ్ళకి ఫీజులు కట్టండి అన్నాను. ఇమీడియట్గా 10 లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చారు. ఆ చెక్కు తీసుకెళ్ళి మా డీజీ గారికి ఇచ్చాను. అంటే ఖైదీ పిల్లల కోసం మీరు పోరాటం చేశారు, సక్సెస్ సాధించారు, అంటే మీకు ఒక అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే జైల్లో మీరు పనిచేసిన టైంలో ఒక మంచి ప్లాన్ జరుగుతుంది, బటర్ ప్లాన్ లేదంటే ఇంకోటి అటువంటి జరగకుండా మీరు ఆపారు ఏమైనా? మర్డర్ ప్లాను జైల్లో ఉండి మర్డర్ కానీ లేదంటే ఇంకో క్రైమ్ ప్లాన్ జరుగుతుంది, అది మీ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ వల్ల మీకు రిపోర్ట్ వస్తే ఏమైనా వచ్చి అటువంటి జరగకుండా మీ వాళ్ళ పరివర్తన తీసుకొచ్చిన సంఘటనలు ఏమి ఉన్నాయి? అటువంటివి ఏమి లేవు. నా వరకు నేను ఎక్కువగా తెలంగాణ జైల్స్లో చేశాను. ఇక్కడ అంతగా అటువంటి ఇన్సిడెంట్స్ నా దృష్టిలో. మీరు మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ జైలు సిబ్బంది అందరికి ఏం చెప్పబోతున్నారు? తర్వాత మీ రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఫీజు కట్టలేకుండా నేను చదువుకోలేకపోతున్నాను అనే పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదు. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ఎవరన్నా ఉండనియండి. ఏ విద్యార్థి అయినా సరే నేను ఫీజు కట్టలేకపోతున్నాను అందుకే చదువుకోలేకపోతున్నాను అనే పరిస్థితి రావద్దు. అది రాకుండా ఉండడానికి నా వంతు ప్రయత్నంగా పేద పిల్లలకి సహాయం చేస్తున్నాం. పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ నేను, నా ఫ్రెండ్స్, నా సర్కిల్, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళందరికీ ఫీజులు కట్టించడం, చదివించడము, సివిల్స్ కూడా చదివిస్తున్నాము. అటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. రకరకాల పద్ధతుల ద్వారా నేను సోషల్ సర్వీస్లో ఉన్నాను. ఐఎమ్ నాన్ పొలిటికల్, నాన్ కమర్షియల్, ఐఎమ్ సోషల్ వర్కర్
జైల్లో ఉన్నప్పుడు సోషల్ వర్కర్నే, బయటకు వచ్చినాక కూడా సోషల్ వర్కర్నే. అంటే మీరు ఇప్పుడు సోషల్ వర్క్గానే మీ సర్వీసింగ్ కంటిన్యూ. Yeah. ఓకే, ఇది ఈ వారం క్రైమ్ డైరీస్ విత్ మురళీధర్. అంటే మన కేవీ రెడ్డి గారు చెప్తున్నట్లుగా రిటైర్ అయ్యారు కానీ నా సర్వీస్ అంతా సోషల్ వర్క్గానే కొనసాగిస్తా, తను ఎవరు కూడా తన కళ్ళ ముందు డబ్బులు లేకుండా ఫీజులు కట్టకుండా చదువు ఆగిపోతే అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే నేను ఖచ్చితంగా ఆదుకుంటాను అంటున్నారు. అతని నిర్ణయం చాలా మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో అతను చూశారు ఖైదీల పిల్లల్ని ఏ విధంగా ఆదుకున్నారో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే పిల్లలు చదువు ఇంపార్టెంట్ ఎందుకు గుర్తించారు, చదువు లేకపోతే వాళ్ళు కూడా క్రిమినల్స్గా మారుతారు, తిరిగి జైలుకి వస్తారు అనేది అతను ఒక 33 సంవత్సరాల సర్వీస్లో గుర్తించారు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ మరొకరు కలగకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా మంచి నిర్ణయంగానే మనం అందరూ చెప్తాం. ఎవరైనా సరే ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని మనం కోరుకుంటున్నాం. ఇది ఈ వారం కేవీ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మంచి ఆఫీసర్తో కలుద్దాం. అంతవరకు నమస్కారం.